Well, good evening, everybody. మరి మీ Good అందరికి morning, కూడా sir. మరి శుభ సాయంకాలం తెలియజేస్తున్నామండి. It's a glorious day to be in the Lord. మరి మీలో మరి దేవునిలో మనం అందరం కూడా ఈ విధంగా చేరి మరి ప్రభుని స్తుతించడం అనేటువంటిది అది మనకి ఎంతో ధన్యత. Amen. All the beautiful faces. మరి మీరందరూ కూడా మిమ్మల్ని చూడడం మరొకసారి చూడడం నా ఆశీర్వాదంగా నా దీవెనగా నేను భావిస్తా ఉన్నాను. వీఆర్ ఆల్సో వెరీ Thank you, మచ్ sir. Thank you so much, sir. హ్యాపీ సార్. I tell you, it's always good to be able to share the word of the Lord. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచడంలో మరి నేను ఎప్పుడు కూడా చాలా ఆనందిస్తూ ఉంటాను. నాకు దేవుని వాక్యాన్ని పంచడం అంటే నాకు చాలా ఇష్టం. ఆమేన్. I still can't believe that God chose me to do this. మరి నేను ఇంతవరకు మరి ఈ రోజు వరకు కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఏ అర్హత లేని నన్ను దేవుడు ఎన్నుకుని ఈ విధంగా ఆయన పరిచర్య చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. But he has chosen all of us to come together as a part of his body, his team, to share the gospel around the world. మరి ఆ యొక్క దేవుడే మరి మనందరినీ కూడా ఏర్పాటు చేసి మరి భారతదేశంలో మరి ప్రపంచ దేశాలన్నిటిలో నుండి తన బిడలైనటువంటి వారిని ఏర్పాటు చేసుకునే విధంగా మనల్ని ప్రతిరోజు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. I was just looking and I see Brother David muted, or you muted him. So yes, okay. Yes, sir. We actually covered two chapters yesterday. మరి నిన్నటి దినంలో మరి ఆ యొక్క 2 అధ్యాయాలు మనం చదువుకున్నామండి. And Joachim, that moved up the Ark of the Covenant from April 15th to January 15th. మరి ఏప్రిల్ 15న మొదలు పెట్టాము. మరి అది జనవరి 15కి ఒకవేళ అవుద్దేమో అనుకుంటున్నాం. సార్ నో ప్రాబ్లం సార్. ఇఫ్ నెక్స్ట్ 2028 January also no problem sir. We are willing to hear. Oh mercy. Well, we definitely need to get there before Jesus returns. That's for sure. మరి ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి క్రీస్తు ప్రభువు రెండో రాకడ రాకముందే నేను ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తానని మాత్రం చెప్పగలను. అది ఎప్పుడు అనేది నేను చెప్పలేను. Amen. Amen. But we have a lot that has to be fulfilled out of the prophecies from the Old Testament before he's going to return. మరి ఆ విధంగా మనము ఈ భూమిని మనం విడుదలపెట్టి వెళ్ళక ముందు మరి ఆ యొక్క మన జీవితాల్లో ఏదైతే ఆయన వాగ్దానాలు ఉన్నాయో వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో మనం నెరవేర్చబడేటువంటి అటువంటి జీవితాలు, పరిశుద్ధ జీవితాలు మనం కలిగి ఉండాలన్న ఆశ. I think I've told you before, there's a song in the United States that they sing, "Come, Jesus, come." మరి మీకు చాలా సార్లు ఈ విషయం చెప్పానని నేను అనుకుంటాను. మరి మా అమెరికా దేశంలో మరి ప్రభువా రండి అని వాళ్ళు పాడుతూ ఉంటారు. And I love the song, but I don't like its messages. అయితే నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం గానీ మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు పాడుతా ఉన్నారో అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు. Oh, we would love for Jesus to come and ease our pain, take us out of our hardships and our trials. మరి వాళ్ళు ఏ అర్థాన్ని ఇస్తారంటే మరి ఇదిగో మరి ప్రభువా మమ్మల్ని ఈ యొక్క మేము ఎదుర్కొనే కష్టాలన్నిటి నుంచి కూడా మీరు తప్పించండి, మమ్మల్ని విడిపించండి అనే అర్థం వచ్చే విధంగా వాళ్ళు పాడుతూ ఉంటారు. But when he comes, we're condemning all of these people that have not accepted him yet to hell. అయితే ఆయన వచ్చినప్పుడు మనము ఆ యొక్క ఎవరైతే మరి ఆయన ఇంకా అంగీకరించలేదో, ఎవరైతే సువార్త విని మరి యేసు ప్రభుని అంగీకరించలేదో వారందరూ నరకానికి వెళ్ళిపోతారు అనేది మాత్రం మనం మర్చిపోతాం. All of our family that has not accepted the Lord, our friends, people we visit with, they would be condemned to hell.
మరి మన కుటుంబాల్లోనే ఒకవేళ ఉండొచ్చు, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఉంటే వారు కూడా నరకానికి వెళ్ళిపోతారనేటువంటిది మనం మర్చిపోతాం. Now understand, Jesus hadn't condemned them to hell. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారందరూ కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదనేటువంటిది మనం తెలుసుకోవాలి. They have condemned themselves to hell. మరి యేసుక్రీస్తు ప్రభువారైతే వారిని రక్షించాలనుకుంటున్నారు కానీ వారు మరి అజ్ఞానంతోటి వారు దేవుని తెలుసుకోక వారే నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. We love to quote John 3:16. మరి యోహాను సువార్త 3:16 వచనంలో ఉన్నటువంటి మాటలు మనం ఎప్పుడు చదువుతాం. మరి ఆ మాటలు అంటే మనందరికి కూడా చాలా ఇష్టం. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. అయితే మరి దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని తమ సొంత రక్షకునిగా ఎరిగి ఉంటారో, మరి వారు మరి దేవుని కుమారులుగా వారు మరి ఉండడానికి దేవుడు అనుగ్రహించాడని మనం చదువుతా ఉన్నాం. Oh, we love that verse and we quote it so many times. మరి ఆ యోహాను సువార్త 3:16 వచనంలో మరి ఉన్నటువంటి మాటలు మరి మనం చాలా సార్లు చదివి ఉంటాం. ఆ వచనం అంటే మనందరికి కూడా చాలా ఇష్టం. But we leave off verse 17. మరి ఆ యొక్క మరి 3:16 వచనం ఒకటే చదివితే సరిపోదు. 17వ వచనం కూడా మనం చదవాలి. దాని ప్రకారం మనం జీవించాలి. Now listen closely to this. మరి ఆ 17వ వచనంలో ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా వినాలని నేను ఇష్టపడతా ఉన్నా. For God did not send his son Jesus into the world to condemn the world. మరి ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడంటే ఈ లోకానికి ఏదో తీర్పు తీర్చడానికి ఆయన దాన్ని పంపించలేదు అని ఆయన అక్కడ రాయబడతా ఉంది. But to save the world through Jesus. మరి ఆ యొక్క తన కుమారుని ద్వారా ఈ లోకము రక్షణ పొందడానికే మరి ఆయన ఈ లోకంలోని పంపించాడు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారు నరకానికి తీసుకుని వెళ్ళి నాశనం చేయడానికి కాదు అని అక్కడ రాయబడింది. Amen. And then verse 18, Joaquin, would you read that? మరి 18వ వచనం మనం చూస్తున్నాం కదండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను అని మనం చూస్తున్నామండి. ఆమేన్. So when I talk about we want Jesus to come, but then people have no more chance to receive and believe on the name of Jesus Christ. మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ మరి తీర్పు అనేటువంటి సమయం వస్తుందో ఆ తీర్పు సమయం వచ్చే లోపలనే మనం రక్షణ పొందుకోవాలి. ఆ తీర్పు వచ్చిందంటే ఇంకా మళ్ళీ రక్షణ పొందుకోవడం అసాధ్యం. One day, and who knows, I may get on a tangent. మరి ఎవరికి తెలుసండి, మరి ఒక రోజు అయితే మనం అందరం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. We're going to look at what all has to happen before Jesus' return. మరి అయితే మనము ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోలేదంటే అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చే లోపల మరి మనం సిద్ధపడి ఉన్నామా లేదా, ఆయన రాజ్యంలో మనం చేరుతామా లేకపోతే నరకానికి వెళ్ళిపోతామా అనేటువంటిది పరిశీలించుకోవాలి. You know, Jesus made the statement to his apostles one time. మరి యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క మరి విషయాన్ని మరి ఆయన శిష్యులైనటువంటి వారికి చెప్పారు. And I can't remember the exact scripture, but it says, no one knows the time or the day of my return except the Father. మరి ఒక రోజు శిష్యులు మరి అడుగుతారు కదా, మరి ఎప్పుడు వస్తావు నాయనా నువ్వు అని అడిగితే మరి నేను వచ్చేటువంటి కాలము మరి ఆ యొక్క కేవలము తండ్రికి మాత్రమే తెలుసు, నాకు గాని దేవదూతలకు గాని ఎవ్వరికీ తెలియదు, తండ్రే ఆ విషయాలు తెలుసు అని చెప్పారండి. ఆమేన్. Now, that's an interesting statement by Jesus because it shows the separation between God the Father and Jesus and the Holy Spirit.
మరి ఇక్కడ ఆ యొక్క తండ్రి వేరుగా, మరి కుమారుడు వేరుగా, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. Jesus' responsibility was to come to this earth and to die for our sins so that we could have salvation. మరి యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఈ రక్షణ కార్యాన్ని ఆయన చేసి సిలువలో మరణించి మనందరికీ రక్షణ అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి కార్యాన్ని ఆయన చేశారు. He walked the earth teaching, preaching, and healing, raising from the dead, but he was not concerned about the day. మరి చూడండి ప్రియులారా, ఆయన మరి నరావతారిగా పరలోకాన్ని విడుదలపెట్టి వచ్చిన ఆయన మరి అన్ని కూడా చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు. మరి మనం ఎలా జీవించాలో అన్ని మనకు నేర్పించారు. అయితే ఆయన కూడా చెప్పేది ఏంటంటే మరి నాకు కూడా ఆ రోజు ఎప్పుడో నాకు తెలియదని చెప్తా ఉన్నారు. He was not concerned about tomorrow because he said, look at today because today has enough problems of its own. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఏం చెప్పాలని ఆయన కోరుతున్నారంటే రేపటిని గురించి మీరు ఆలోచించకండి, ఎందుకంటే ఈ రోజు సమస్యలు ఈ రోజుకు చాలు, రేపటి గురించి రేపే ఆలోచించుకుంటాదని ఆయన చెప్పారు. And so when we are walking our life, we have to focus on today and what we need to do through Jesus. మరి మన జీవితాల్లో కూడా మనము క్రీస్తు యొక్క సంబంధులుగా ఆయన బిడ్డలుగా మనం జీవించాలంటే ఈ రోజులో మనం జీవించడం అనేటువంటిది ఈ రోజులో మనం జాగ్రత్తగా మరి ఇదే నా చివరి రోజు అన్నట్టుగా మనం జీవించాలనేటువంటిది ప్రభు ఆశ. And just like in John 3:16, 17, 18, we are not responsible for another man's salvation. He is responsible for his condemnation and possible salvation. మరి ఇక్కడ యోహాను సువార్త 3:16, 17, 18 వచనాల్లో మనం చదివినటువంటి రీతిగా ప్రతి వ్యక్తి కూడా తన రక్షణ నిమిత్తం గాని మరి ఆయనకాయనే మరి బాధ్యత వహించాలి గాని ఎవరు కూడా మరి తన కుటుంబ సభ్యులు గాని తన స్నేహితులు గాని తన భర్త గాని భార్య గాని ఎవరు కూడా బాధ్యత వహించరు అని ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. So in this verses, he comes back and says, well, Brother Jockett, why are we doing Zoom meetings trying to learn the deeper truths of the scripture? మరి ప్రియులారా, మరి ఎందుకు మనం ఈ జూమ్ మీటింగ్ చేసుకుంటూ మరి లోతైన సత్యాలు మనం తెలుసుకుంటున్నాము అని అంటే we want to have the close intimacy with the Lord. So that's why we are seeking the Lord every day in the Zoom meetings. But if people are already chosen for salvation from the beginning of the world, why do we need to evangelize? మరి చాలా మంది ఆ యొక్క లోకంలో మరి దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మనం కూడా ఇలా జూమ్ మీటింగ్ లో ఆన్లైన్ ద్వారా మనం చేయవలసినటువంటి పని ఏంటి అని ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు. Why do we need to meet and learn together and grow spiritually together? మరి ఎందుకు ఈ విధంగా మనం అందరం ఒక టైం పెట్టుకుని ఆ టైంకి కరెక్ట్ గా మనం ఇక్కడికి వచ్చి మరి 3 గంటలు మరి 4 గంటలు ఇలా ఒక చోట మనం కనిపెట్టి ఎందుకు మనం వాక్యం నేర్చుకుంటున్నామని మనం ఆలోచించినట్లయితే, if God's already chosen, why? మరి ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి అందుకనే మనం ఈ విధంగా మనం కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాం. ఆమేన్. I could sit on my recliner down there and play. Well, I don't play games anymore. I could watch TV. I could play with my dogs. మరి నేను ఈ సమయం ఇక్కడ రాకుండా నేను ఎంతో మంచిగా ఒక సోఫాలో నేను పడుకుని మరి నేను ఒక టీవీ పెట్టుకొని నేను న్యూస్ చూడొచ్చు. మరి ఇదివరకు అయితే గేమ్స్ ఆడేవాడిని కానీ దేవుడు గేమ్స్ ఆడడం తప్పు అని చెప్పిన తర్వాత నేను గేమ్స్ ఆడడం మానేశాను. I could even talk to my wife. మరి అమ్మగారితో కూడా కూర్చుని కొంచెంసేపు ప్రేమగా మాట్లాడొచ్చు. ఎందుకు నేను ఏ విధంగా మీటింగ్ లోకి వస్తున్నాను? I could get in my car and go all the time to see my grandchildren all over this nation. మరి నేను నాకు మంచి కారు ఉంది, ఆ కారు తీసుకుని వెళ్ళి నా మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరినీ చూసి నేను హ్యాపీగా తిరుక్కుని రావచ్చు. I could take golf up again, and instead of playing once every 3 or 4 weeks, I could play every day.
మరి ఏదో వారంలో ఒక్కరోజు అన్నట్టుగా నేను ఆ యొక్క గోల్ఫ్ ఆడేటువంటి వాడిని నేను ఈ మీటింగ్ మానేశానంటే వెళ్లి రోజు నేను గోల్ఫ్ ఆడుకుని నా ఫ్రెండ్స్‌తో నేను ఎంతో మరి సంతోషించొచ్చు. You know, it's terrible to let God's calling on your life interfere with your golf game jockeying. యెస్ సార్. మరి అక్కడ మరి దేవుని భక్తి లేనటువంటి వారు, లోకానుసారులైనటువంటి వాళ్ళు అక్కడ వస్తా ఉంటారు గోల్ఫ్ ఆడడానికి. కాబట్టి వాళ్ళతో నేను సమయం గడపడం కంటే, దైవజనులైనటువంటి మీతో సమయం గడపడం నాకెంతో ఆనందం, ఆశీర్వాదం. ఆమేన్. You have things that you could do instead of coming to these Zoom meetings and doing services and going to new villages all the time. మరి అలాగే మీరు కూడా మరి ఒక్కొక్కసారి మరి మీరేం చేస్తున్నారంటే, నేను మరి జూమ్ మీటింగ్ రాకుండా నేను సువార్తకని వేరే వేరే గ్రామాలకు వెళ్తున్నానండి అని చెప్తా ఉన్నారు. But we choose why to come to Zoom meetings and do services and love people and pray for them and feed them and clothe them and why? మరి మీరు జూమ్ మీటింగ్ రాకపోయినప్పుడు మీరు ఆ యొక్క గ్రామాలకు వెళ్లి సువార్త ప్రకటించడం అనేటువంటిది అది జూమ్ మీటింగ్ రావడం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ఈ విధంగా ఆ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నాం, వారి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, because when Jesus died on that cross, was buried and resurrected, and we accepted him, he filled us. We became a temple to God. ఎందుచేతనంటే మనం జూమ్ మీటింగ్ వచ్చినా, గ్రామాలకు వెళ్ళినా, మనల్ని మన కొరకు తన సొంత మరి రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి ఆ యొక్క సిలువలో మరణించినటువంటి యేసయ్యకు ప్రతినిధులుగా, ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవడానికి మనం ఈ కార్యాలన్నీ చేస్తా ఉన్నాం. ఆమేన్. And he has put a hunger in our hearts for doing his will. మరి ఆయన మన హృదయాల్లో ఆయన చిత్తాన్ని చేయాలి అనేటువంటి ఆ యొక్క మరి ఆకలి ఏదైతే ఉందో ఆ ఆకలిని ఆయన కలిగించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. I fought him for 20 years. I don't want to do your will. I want to do earthly things. I want to do all of the things that other people do. I don't want to serve you every day, just on Sunday. మరి స్టీవయ్య గారు ఒకవేళ చెప్పొచ్చు, ఇదిగో నేను 20 సంవత్సరాల నుంచి నేను భక్తిగా ఉన్నాను, ఇక నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, ఈ కొద్దిగా బ్రతుకున్న రోజులైనా నా స్నేహితులతో, నా బంధువులతో ఆనందిస్తాను, నాకు ఎందుకు ఈ సేవ చేయడం, ఇదంతా నాకు తలకాయ నొప్పి అని మనం అనుకున్నట్లయితే మరి దానివల్ల దేవునికి ఎటువంటి మహిమ రాదండి. But don't let Sunday morning church service go past 12 o'clock because I'll miss my golf tee time. మరి ఏదో పొద్దున్న ఒకరోజు మరి ఆ యొక్క ఆదివారం పొద్దున్నే మరి సంఘానికి వెళ్ళాం, వాక్యం విన్నాం, మధ్యాహ్నం నుంచి గోల్ఫ్ ఆడుకోవడానికి వెళ్దాం అంటే మన జీవితాలు ఎటువంటి ప్రతిఫలం ఉండదు, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాం. But then God said, you can't do the world and me. You got to choose. Either you go to the world or you come to me and let me and serve me with all of your heart. మరి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతా ఉన్నారు కదా, ఇదిగో నీవు లోకాన్ని ఎంచుకుంటావా, నన్ను ఎంచుకుంటావా, నీవు ఆ యొక్క నీ స్నేహితులతో నువ్వు ఆనందిస్తావా, లేదంటే నాకు సేవ చేయాలని నువ్వు ఆలోచిస్తావా, నీవే ఎంచుకో. నీవు ఆ యొక్క సేవ చేయాలని ఎంచుకున్నట్లయితే నన్ను వెంబడించు, లేదంటే నువ్వు లోకంలో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో అని చెప్తా ఉంటారు. Now, if I become perfect with him for 40 years, no, I still have that battle at times. మరి ఒకవేళ ఇంత పరిశుద్ధంగా ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో నేను గడుపుతా ఉన్నాను, మరి 40 సంవత్సరాల నుంచి నేను భక్తిగా జీవిస్తున్నాను, అయితే నేను నా జీవితం మారిందా అంటే లేదు, నేను ఇంకా కొన్ని విషయాల్లో మారకుండా దేవునికి దూరంగా జీవించినటువంటి వాడిని. And I know that each one of you have the same battle, just a different problem or distraction. మరి అలాగే మీ జీవితాల్లో కూడా మరి అలాగే మీరు ఎంతో కాలంగా మీరు భక్తిగా ఉన్నప్పటికీ కూడా, రక్షణ పొందుకున్నప్పటికీ కూడా మీ జీవితాల్లో కూడా ఏ చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న మరి తప్పిదాలు మీరు చేస్తూనే ఉండొచ్చు. I'm going to pick on Amos a minute. మరి ఆమోస్ గారు మనకి మంచి ఉదాహరణగా మనం ఆయన తీసుకోవచ్చు. And I know each one of y'all have beautiful children and grandchildren and all that. But Amos has got 2 special grandchildren.
మరి మనందరికి కూడా బిడ్డలు ఉన్నారు, మనందరికి కూడా మనవలు మనవరాళ్ళు ఉన్నారు, లేదంటే ఆ యొక్క మనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయితే ఆమోస్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మనవళ్ళు వాళ్ళు. Stocky and Danny. మరి వాళ్ళు సఖి మళ్ళా డానీ అనేటువంటి ఇద్దరు పిల్లలు వాళ్ళు. All so precious, can sing. Oh, love Uncle Steve. మరి వాళ్ళు ఎంతో మరి ఆ యొక్క చాలా ప్రశస్తమైనటువంటి బిడ్డలు. మరి అయ్యగారంటే చాలా ప్రేమిస్తారు. మరి పాటలు పాడమంటే మరి వాళ్ళు పాటలు పాడతారు. మరి మంచిగా అయ్యగారితో ఆడుకుంటా ఉంటారు. Stocky would come in my room and she'd stand in front of me and she'd say, and I'd say, "What, Stocky?" మరి సాకి ఆ పాప మరి అయ్యగారు ఉన్నటువంటి రూమ్‌కి వచ్చి అక్కడ నిలబడి కిందకి తలేసుకొని ఉంటది. And she'd say, "Danny wants to know if he can have another piece of chocolate." మరి సాకి అంటది కదా, మరి ఇదిగో మరి స్టీవ్ అయ్య గారు, మా తమ్ముడు డానీ అడుగుతా ఉన్నాడు, మీ దగ్గర ఇంకా చాక్లెట్లు ఉంటే ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాడు, మీరు సమాధానం చెప్పండి అని చెప్తది. And I would say, "They're in my suitcase." And they both would get a piece of chocolate. మరి అయితే వెంటనే అయ్యగారు తన బ్యాగ్‌లో చేయి పెట్టి మరి అక్కడ చాక్లెట్లు ఉండడం ఆయన చూస్తారు బ్యాగ్‌లో. Now, Amos loves those two grandchildren. మరి ఆ యొక్క ఆమోస్ గారు మరి ఆ బిడ్డలంటే చాలా ఆ చిన్న బిడ్డలంటే చాలా ప్రేమిస్తారు ఆయన. Sometimes it's a struggle for Amos to want to be with those grandchildren, to go to their house instead of maybe going to prayer meeting or going to church. మరి కొన్ని సార్లు మరి ఆయన తను ఆ యొక్క సంఘానికి వెళ్ళేటువంటి విషయంలో మరి వెళ్ళి ఆ యొక్క కార్యాలు చేయడానికి బదులుగా మరి ఆ యొక్క కుటుంబ బాధ్యతల మీదే ఆయన ఆ దృష్టిని కేంద్రీకరించవలసి వస్తది. Or to go to the hospital to pray with his brother-in-law who was very ill. మరి ఒక్కొక్కసారి ఆ యొక్క ఎలాంటి అవసరం వస్తదంటే హాస్పిటల్‌లో తన బంధువులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళవలసి ఉంటది. అక్కడ అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాడు. It's an ongoing battle in every one of our lives. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో మనము ఆ యొక్క దేవుని పరిచర్య చేయడానికి గాని, దేవుని కార్యాలు చేయడానికి గాని మనకి అనేక ఆటంకాలను మనం ఎదుర్కొంటా ఉంటాం. A battle. And we lose that battle every now and then. మరి ప్రియులారా, ఇదంతా కూడా మరి ఒక పోరాటము. మరి ఆ పోరాటము నుంచి మనం తప్పించబడి దేవుని కొరకు కార్యాలు చేయడానికి మనము ఇష్టపడి ఆ కార్యాలు చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. But Jesus called us, he chose us to salvation for faithfulness to him. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ను ప్రేమించినటువంటి వారికి, ఆయనకు నమ్మకంగా జీవించినటువంటి వారికి ఈ రక్షణ అనేటువంటి గొప్ప బహుమానాన్ని ఆయన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Is it a sin to want to go be with your grandchildren or your children? మరి ఆ యొక్క మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను గాని, మరి మన మనవళ్ళు మనవరాళ్ళని గాని మనం వాని ఎడల జాగ్రత్త వహించడం ఏమన్నా తప్పంటారా? No. But if you make your love of those grandchildren or children more than your love for Jesus, yes, it's a sin. మరి మన ఇంట్లో మన బిడ్డల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని ప్రేమించి సేవ చేయకుండా ఉండడం అనేటువంటిది చాలా మరి అది ఏమి కాదు. అయితే మరి ఆ యొక్క మనము ఆ విధంగా కాకుండా మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటికంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారికంటే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. And so why are we teaching on the Genesis forward? It's because of faithfulness. మరి ఎందుచేత మనము ఈ ఆదికాండంలో ఉన్నటువంటి మాటల్ని మనం ఎక్కువగా మనం నేర్చుకుంటున్నామంటే ఈ ఆదికాండంలో మరి నమ్మకత్వంగా దేవునికి ఇష్టకరంగా ఎలా జీవించాలో కొంతమంది భక్తుల జీవితాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. It's for us to see how God's chosen people responded to the circumstances, the situations, the trials, the tribulation, the slavery. మరి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ యొక్క
మరి ఆయన బిడ్డలైనటువంటి వారు మరి చాలా విపత్కరమైన పరిస్థితులు, బానిస లాంటి బ్రతుకులు, అలాగే మరి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో మరి ఉన్నటువంటి వారి జీవితాలు ఆదికాండంలో ఎన్నో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం కూడా అటువంటి పరిస్థితులు ఉంటే ఎలాగ మనం జీవించాలి నీతిగా అనేటువంటిది మనం అక్కడ నేర్చుకుంటున్నాం. And I've told you so many times. మరి అనేక సార్లు మన జీవితంలో మనం చూస్తున్నాం. I want to be faithful to God and let Him guide my steps on what is important for today. మరి అనేక సార్లు మరి అయ్యగారు కూడా మరి ఆ వాక్యాన్ని బట్టి మరి ప్రేరేపించబడి వాక్యాన్ని బట్టి నేర్చుకుని మరి నేను ఎలాగ నమ్మకంగా జీవించాలి, ఎలాగ విశ్వాసిగా నేను జీవించాలి, శ్రమల్లో ఇబ్బందుల్లో నేను దేవుని కొరకు నేను జీవించాలనేటువంటిది ఆయన నేర్చుకున్నారండి. ఆమేన్. And I pray for each one of you to follow God's path, your steps one at a time, for Him to show you what to do. మరి అలాగే మీ జీవితాల్లో కూడా మరి మీరు ఆ యొక్క మరి ప్రభువే మీ అడుగులను స్థిరపరిచి మీరు ఆయన నీతి మార్గాల్లో మరి ఆయన మేలైన మార్గాల్లో మీరు నడవడానికి ప్రభువా నన్ను నడిపించండి, ప్రభువా నన్ను మీరే తీసుకుని వెళ్ళండి అని మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. He will show us so many things, and people will see our faithfulness, they will see our love, and one day they may come up and say, "Hey, Brother David, do you know I remember when you were preaching that day on the street?" మరి మనం ఎంత నమ్మకంగా మనం జీవించాలంటే ఒకానొక రోజు మరి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, మరి డేవిడ్ గారు మరి ఆ రోజు మరి పోయిన నెలలో ఆ గ్రామంలో మరి రోడ్డు మీద మీరే కదా వాక్యం చెప్పారని ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించేలాగా ఉండాలి. You were walking down the street talking to people, and then somebody asked you a question, and you started telling them about Jesus and the love He has for them. మరి ఆ విధంగా మరి నిన్ను చూసినటువంటి వారు మరి ఈయన యేసుక్రీస్తు ప్రభు ప్రేమను గురించి చెప్తారు. ఈయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవచ్చు అనేటువంటి విధంగా ప్రజలు నీ గురించి ఆలోచించుకునే విధంగా నీ జీవితం ఉండాలి. And I was down the street. You didn't see me, but I listened to every word you said. మరి ఇదిగో నేను ఆ రోజు నేనేదో పని మీద అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాను. కొద్దిసేపే అక్కడ ఉన్నాను గాని అక్కడ వేరే పని చేసుకుంటా మరి నీవు అక్కడ ఉండి ఆ వాక్యం చెప్పినంత సేపు నేను అక్కడ పని చేస్తా, ఏదో వ్యాపారం చేసుకుంటా నీవు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాను. ఆ మాటలు నాకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని ఆ బిడ్డ నీకు సాక్ష్యం చెప్పాలి. And my heart was stirred because I realized I was not getting any peace as a Hindu. But I saw that Jesus could bring peace into my life. మరి ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి చెప్పాలి, ఇదిగో నేను దేవుణ్ణి తెలియనప్పుడు ఈ యొక్క హిందువుగా లేదా ముస్లింగా నేను జీవితం జీవిస్తున్నప్పుడు నాలో ఇటువంటి శాంతి ఈ సమాధానాన్ని నేను పొందుకోలేదు. ఎప్పుడైతే నీ వాక్యం విని నీ వాక్యం ద్వారా నేను నడుచుకున్నానో గొప్ప శాంతి సంతోషాన్ని నేను పొందుకున్నానని ఆ బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా నీ జీవితం ఉండాలి. And I accepted Jesus as my Savior, and now I serve Him every day. Thank you for preaching in that street. మరి ఆ రోజు మా వీధిలోనికి వచ్చి నేను వ్యాపారం చేసుకునే స్థలానికి మీరు వచ్చి అక్కడ వాక్యం చెప్పినందుకు మీకు చాలా వందనాలు అయ్యగారు. మీరు ఆ రోజు వాక్యం చెప్పబడ్డే ఈ రోజు నేను సంతోషంగా సుఖంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకునే రక్షణ అనుభవం పొందుకున్నాను అని ఆయన సాక్ష్యం చెప్పగలగాలి. ఆమేన్. Faithfulness to the Lord, not faithfulness to the Zoom meeting, to Brother Jochen, to Manahor, to Amos, to David, to Ebenezer, or even Steve. Faithfulness to God. మరి ఈ విధంగా మనము ఆ యొక్క దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండాలి. మరి దైవ సేవకులైనటువంటి వారికి మన స్టీవెన్ అయ్య గారికో లేదంటే జూమ్ మీటింగ్ లో వచ్చే దైవ సేవకులకో మరి మనోహర్ గారికో లేదంటే మరి బాబన్న గారికో లేదంటే డేవిడ్ గారికో మరి అభిరాజ్ గారికో మరి ఇటువంటి దైవ సేవకుల కొరకు మనం నమ్మకంగా వారి దృష్టిలో నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నించడం కాదు కానీ దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఆమేన్. Now that was all free because I didn't plan on talking about that. మరి ఇదంతా కూడా నేను చెప్పాలని అనుకోలేదు కానీ
మరి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రేరేపించి మాటలు మీకు తెలియజేయమని ఆయన చెప్పారు. ఆమేన్. Now we're going to go to Genesis and y'all can pay me for this. మరి ఇప్పుడు మీకు ఉచితంగా చెప్పాల్సింది నేను చెప్పేశానండి. ఇక్కడి నుంచి నేను డబ్బులు తీసుకుంటాను. మరి మీరందరూ కూడా డబ్బులు దగ్గర పెట్టుకోండి. మరి ఆదికాండంలో మరి చెప్పాలి, మీరు వినాలంటే నాకు మీరు డబ్బులు ఇవ్వాలి. సార్, we are sending money. Kisses. Holy kisses. Holy kisses. Yes, sir. Oh, let's go back to Genesis 43 and look at the second journey. I'm sorry, 44. మరి ఇక్కడ ఆదికాండంలో మరి 44వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. మరి ఆ యొక్క 44వ అధ్యాయం మరి విషయాలు మనం చూద్దాం. Joseph has still not revealed who he is to his brothers. మరి ఇక్కడ యోసేపు గారు మరి తన సహోదరులకు ఇంకా తనే యోసేపునని ఆయన ఇంకా మరి వారికి చెప్పలేదు. And right at the end of 43, it says that they feasted together, they partied together, and he gave 5 times as much food to Benjamin as he did to the other brothers. మరి యోసేపు మరి తన అన్నలందరినీ కూడా మరి ఆయన మరి ఒక మంచి భోజన పదార్థాలను ఇచ్చి, మంచి ఆతిథ్యం ఇచ్చి, మరి వారందరూ కూడా బహుమతులు కూడా ఇచ్చాడు. అయితే బెంజమిన్కు 5 రెట్లు మరి ఎక్కువగా ఇవ్వవలసిన దాంట్లో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. And so they had a table set up that they ate at, and Joseph was separate because Egyptians didn't eat with foreigners. మరి ఇక్కడ అన్నలందరూ కూడా ఒక చోట కూర్చున్నారు. మరి యోసేపు మాత్రం ఆ యోసేపు ఇంట్లోనే వేరొక ప్రక్కన కూర్చుని ఆయన భోజనం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఐగుప్తీయుడు కాబట్టి, ఆ యొక్క తన అన్నలు యూదులు కాబట్టి వారితో కలిసి భోజనం చేయకూడదు కాబట్టి ఆయన వేరుగా కూర్చుని భోజనం చేస్తాడు. He could understand every word they said. మరి ఆయన వారి భాష వారికి తెలుసు కాబట్టి మరి ఆయన వారు మాట్లాడుకునే ప్రతి మాట ఆయన విని అర్థం చేసుకునేటువంటి వాడు. So the next day or whenever it was, they got ready to go home. అయితే తర్వాత రోజు మరి వారందరూ కూడా మరి మేము ఇంటికి వెళ్తాము మరి అని వాళ్ళందరూ కూడా సామాన్లన్నీ కూడా సర్దుకుంటా ఉన్నారు. And then he said, అయితే యోసేపు అప్పుడు when you fill their sacks with food, put their silver back in the sack. మరి ఆ యొక్క తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మరి ఆ యొక్క వారికి ఇచ్చేటువంటి వాటిలో మరి ఆ యొక్క కొంత వెండిని ఆ యొక్క మరి ఆ గోనె సంచుల్లో కట్టండి అని చెప్పారు. And then in Benjamin's sack, I want you to put his silver and my drinking cup, my silver cup that is so important to the nation. మరి అయితే symbolism. మరి నేను ద్రాక్షారసం తాగేటువంటి ఆ యొక్క ద్రాక్షారస పాత్రని మరి అది ఎంతో నా హోదాకి, నాకు అధికారానికి అర్థంగా ఉండేటువంటి ఆ యొక్క మరి ద్రాక్షారసమును మరి ఆ యొక్క మరి పాత్రను కూడా వారి దాంట్లో పెట్టండి అని చెప్తా ఉన్నాడు. Now, I'm thinking as they get on their donkeys or they walk and lead the donkeys, they're talking among themselves. మరి అయితే వాళ్ళు ఆ విధంగా తమ గోనె బట్టలను వాళ్ళు కట్టుకున్న ఆ యొక్క గాడిదల మీద ఆ యొక్క వాళ్ళు ఆహార పదార్థాలను కట్టినటువంటి వాటన్నిటిని కూడా వేసి మరి వాళ్ళు ప్రయాణానికి ప్రారంభమయ్యారు. And they're going, I cannot believe we got to eat in the second in command of all of Egypt. We ate with him, we drank with him, we fellowshipped. మరి వారందరూ కూడా ఎంతగానో ఆనందిస్తా ఉన్నారు. ఇదిగో మరి రాజు తర్వాత రాజు లాంటి యోసేపుతో మనం మరి భోజనం చేస్తాము, మరి ఆయన ఆతిథ్యం మనం తీసుకున్నాము, మనం ఎంత ధన్యులమో కదా అని వాళ్ళు చాలా ఆనందపడతా ఉన్నారు. But he has asked questions on our first trip and our second trip always about our family and our father. What's going on with that? మరి ఆయనతో మనం కలిసినప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు కూడా మన తండ్రి గురించి అడుగుతూ ఉండేటువంటి వాడు, మన తమ్ముడు గురించి అడిగేటువంటి వాడు,
మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి గురించి అడిగేటువంటి వాడు ఏంటి దీని అర్థం అని వాళ్ళు కొంచెం ఆలోచించడం మొదలుపెట్టారు. Why did he keep questioning? It didn't look like he questioned anybody else from around the world. మరి ఎందుకు మనల్నే ఈ విధంగా ఆయన అడుగుతా ఉన్నాడు? మరి ఆయన మరి ఎంతమందినో మరి ఆయన దగ్గరికి వస్తా ఉంటారు. వారందరిని కూడా ఇలా అడగడు కదా! మనల్నే ఎందుకు అడిగాడు అని అడుగుకుంటా ఉన్నారు. And as they're talking and walking and leading, all of a sudden the steward shows up with soldiers. మరి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుండగా మరి కొంతమంది సైనికులు వాళ్ళ దగ్గరికి మరి వచ్చి మరి వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నారు. And they're going, wait, what did we do? We've done nothing. We're innocent. We're honest men. మరి వారు వచ్చి వారిని మరి బంధించడానికి వాళ్ళు సైనికులు వచ్చి బంధించడానికి చూస్తూ ఉంటుంటే మరి వాళ్ళు అన్నలు అడుగుతా ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు బంధిస్తా ఉన్నారు? మేము ఏ తప్పు చేయలేదు, మేము చాలా మంచివారం అని ఆ సైనికులకి చెప్తా ఉన్నారు. The steward says to them, why have you repaid evil for good? మరి వారితో అంటున్నారు కదా, మరి మేము మంచిగానే ఉన్నాము, అయితే మాకు ఎందుకు ఈ విధంగా చెడ్డు జరుగుతా ఉంది అని వాళ్ళు ప్రశ్నించారు. And he said, where is my cup that my master does divination with? మరి వారు అన్నారు కదా, మరి మా 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 అధికారి మరి యోసేపు గారు మరి ద్రాక్షారసం తాగేటువంటి గిన్నె కనబడడం లేదు, ఆ గిన్నెని మీరు ఎందుకు ఎత్తుకెళ్ళాలని ఆలోచించారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. Now did Joseph do divination with his cup? No, he worshiped God. He didn't need to call up evil spirits. మరి యోసేపు మరి ఆ విధంగా తన కప్ మరి దేవుణ్ణి ఆరాధిస్తాడు గాని ఆయనకు ఆ విధంగా ఆ ద్రాక్షారసం ఆయన తాగడు. Uh-oh, somebody's at the door. Yes, come sir. come in. Yes, sir. Made my dog bark. Yes, sir. The doorbell. An attacker is here. Yes, sir. Yes, sir. Attacker. Why have you taken my master's cup? We didn't take it. మరి మా యొక్క మరి యజమాని యొక్క ఆ యొక్క మరి ద్రాక్షారసం తాగేటువంటి గిన్నెని మీరు ఎందుకు తీసుకున్నారు? మరి అంటే మేమేం తీసుకో మాకేం తెలియదు అంటా ఉన్నారు. We wouldn't do that. We even brought back the silver we found in our bags from the first trip. మరి ఆ యొక్క మరి మేము ఏమి తీసుకెళ్లలేదు, అయితే మేము మరి ఇచ్చినటువంటి ధనమే తిరిగి మాకు మా సంచుల్లో మరి పెట్టేసి ఇచ్చారు. ఆ విధంగా మేము మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అలా జరిగింది అని చెప్తా ఉన్నారు వాళ్ళు. Why would we steal from him? మరి అంత మంచి ఆయన దగ్గర ఆయన మరి మేము ఎందుకు దొంగతనం చేస్తాము? ఆయన గిన్నె మేము బంగారం గిన్నె మేము ఎందుకు దొంగిలిస్తామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. And then they said in verse 9, read verse 9. మరి అక్కడ 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ 9వ వచనంలో మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. Whoa, boy, they have made a statement there, hadn't they? మరి ఇక్కడ వాళ్ళు చాలా మరి తొందరలో చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. Look, steward, look, leader of Egypt, if we've done it, that person will die. మరి ఇదిగో మరి ఎవరైతే మరి సైనికులారా, మరి ఇదిగో మీరు మరి ఆ యొక్క మా దగ్గర ఆ గిన్నె ఉందని చెప్తా ఉన్నారు కదా, ఆ గిన్నె మాలో ఎవరి దగ్గర ఉంటే ఆ మనిషిని మీరు చంపొచ్చు మరి అని చెప్తా ఉన్నారు. Why would you say that? You're condemning all 11 of you to either death or slavery. మరి ఎందుకు వాళ్ళు అలా చెప్తా ఉన్నారు? మరి 11 మంది కూడా మరి ఈ యొక్క మరి మరణము లేదంటే బానిసలుగా మేము ఉంటాం అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? Now what's going to happen if they go to slavery? Their father and all of the family and their children and wives will die without food.
మరి ఆ విధంగా మరి వారు ఐగుప్తులోనే వాళ్ళు బానిసలుగా ఉండిపోతే అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న తన తండ్రి మరి ఈ వీరి యొక్క కుటుంబాలు మరి వారు ఆహారం లేక వాళ్ళు మరణిస్తారు. But then the steward says, see, he's focused on one thing that Joseph told him. మరైతే ఇక్కడ మరి యోసేపు చెప్పినటువంటి మాట మరి ఏదైతే చెప్పమన్నాడో అది ఆ యోసేపు దగ్గర పనిచేసేటువంటి అతను వారికి చెప్తా ఉన్నాడండి. But he doesn't agree to their terms in verse 10. మరి అయితే అతను మరి యోసేపు ప్రతినిధిగా వచ్చినటువంటి అతని దగ్గర దాసుడుగా ఉన్నటువంటి ఆయన వెంటనే అలాగే మీరు అన్నట్టే చేద్దాం అన్నాడు. They said, one will die and 10 will become slaves. మరి అతను అన్నాడు కదా, ఎవరు గోను సంచిలో మరి ఆ యొక్క గిన్నె ఉంటుందో అతను మేము చంపేస్తాము, అయితే మిగిలిన వారందరూ కూడా మాకు బానిసలుగా మీరు ఉండాలని చెప్తా ఉన్నారు. But the steward said, let it be as you say. మరి ఆ యొక్క మరి ఆ యజమానుడు ఆ యొక్క దాసుడు ఏమంటున్నాడంటే, అందుకు అతడు మంచిది, మీరు చెప్పినట్టే కానియండి అని చెప్తా ఉన్నాడు. And then he changes the terms. అయితే అప్పుడు ఆయన తన యొక్క మాటలు మరి ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నాడు. Whoever is found with the cup will become my slave, and the rest of you, the 10 of you, can go back to your sin and shame and dishonesty. మరి మీరు అన్నట్టుగా కాదు కానీ నేను కొంచెం మార్చి చెప్తాను. అదేంటంటే మరి మరి మీలో ఎవరి దగ్గర ఆ బంగారు గిన్నె ఉంటుందో వారిని మరి మాకు దాసుడు అవుతాడు, అయితే మిగిలిన మరి వారందరూ కూడా మరి మీ తండ్రి దగ్గరికి, మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. Now what's fixing to happen? They're going to have to go back, the 10 of them, and tell their daddy that Benjamin is now no more. He is a slave in Egypt. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా మరి ఆ విధంగా జరుగుతుందంటే ఆ పాత్ర మరి బెంజమిన్ యొక్క మరి మోటలో ఉంది కాబట్టి బెంజమిన్ ఇక్కడ దాసుడిగా ఉండబోతా ఉన్నాడు. There are consequences to sin. Old sin. Over 20 years before they committed sin, but never confessed it. మరి అన్నలైనటువంటి వారు మరి మరి చాలా గొప్ప ఘోరమైనటువంటి పాపము మరి యోసేపు ఎడల 20 సంవత్సరాల క్రితం చేశారు. మరి దాని గురించి ఎటువంటి క్షమాపణ గాని ఎటువంటి ఒప్పుకోలు గాని వారు ఇంకా పొందలేదు. The steward started opening the sacks from the oldest to the youngest. మరి ప్రతినిధిగా యోసేపు దగ్గర దాసుడిగా ఉన్నటువంటి ఆయన మరి ఆ వంటవాడు మరి ఆ మూటలన్నీ కూడా పెద్దవారు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి ఆ మూటలన్నీ కూడా ఇప్పుకుంటా చూసుకుంటా ఎత్తుకుంటా చెక్ చేస్తా వస్తా ఉన్నాడు. He would find the silver in each brother's sack. Oldest silver, next silver, next silver. మరి ఆయన ప్రతి ఒక్కరి యొక్క ఆ సంచుల్లో మరి ఆ యొక్క వెండి ఉండడం చూశాడు. పెద్దవాని దాంట్లో వెండి ఉంది, చిన్నవాని దాంట్లో వెండి ఉంది, ఆ తర్వాత మూడో వాని దాంట్లో వెండి ఉంది, అలా అందరి మరి సంచుల్లో వెండి ఉంది. But there was no judgment for the silver being in the sack. అయితే మరి గోను సంచుల్లో వెండి ఉండడం ద్వారా వారికి ఎటువంటి శిక్ష లేదు అనేటువంటిది ఆయన చెప్పాడు ముందే. What was the judgment for? The silver cup. మరి వారికి ఏ విధంగా మరి వారికి మరి వారికి శిక్ష వస్తుందని చెప్పాడంటే ఆ యోసేపు తాగినటువంటి ఆ గిన్నె వారి మరి మూటలో ఉంటే వారికి శిక్షార్హులు అని చెప్పాడు. They opened the last brother, Benjamin, and there is the cup. 10 brothers, their faces fell. They were in shock. They were scared. మరి 10 మంది ఆ యొక్క ఆహారపు మూటల్లో మరి బంగారపు ఆ గిన్నె లేదు గాని చివరి వాడైనటువంటి బెంజమిను యొక్క మూటలో మరి ఆ యొక్క బంగారు గిన్నె ఉన్నప్పుడు ఈ 10 మంది అన్నదమ్ములు చాలా భయపడిపోయారు. ఏమవుతుంది, ఏం చేయాలి అని వాళ్ళు చాలా మరి ఎంతగానో భయపడడం ప్రారంభించారు. This time it's different though. They were told they would be free.
but they loaded their donkeys back up and went back to the city with the steward and the guards. మరి వారు అనుకున్నారు ఇంకా మనము మన దేశానికి వెళ్ళిపోవచ్చు. మన పని అయిపోయింది. మనం ఇంకా మనం అని సంతోషంగా వాళ్ళు బయలుదేరినటువంటి సమయంలో తిరిగి మరి వారు వెనక్కి తీసుకొని వెళ్ళబడతా ఉన్నారు. తిరిగి ఆ యొక్క యోసేపు దగ్గరికి వాళ్ళు తీసుకొని వెళ్ళబడతా ఉన్నారు. They went to defend and to fight and to try to save their brother's life. మరి వాళ్ళు ఆ యొక్క యోసేపు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకొని, అయ్యా మరి మా తమ్ముడిని మీ దగ్గర ఉంచలేము, మాకు ఇచ్చేసేయండి అని బ్రతిమాలుకోవడానికి, ఆయన కాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. They said, how can we prove our innocence to Joseph? మరి వాళ్ళు వెళ్తా వెళ్తా ఇలా అనుకుంటున్నారు, మనం మంచి వాళ్ళమని ఎలాగ మనం మన ఆ యోసేపు గారి ముందు మనం ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. Joseph in verse 17, far be it from me to do such a thing. Only the man with the cup will become my servant. Y'all go home to your father. మరి ఆ యొక్క యోసేపు అయితే ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మరి ఆ యొక్క ఎవరైతే గిన్నె లేకుండా మరి మూటల్లో ఆ బంగారు గిన్నె లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే బంగారు గిన్నె దొంగిలించి ఆ మూటల్లో అతని మూటలో బంగారు గిన్నె ఉందో అతను మాత్రమే నాకు దాసుడై ఉంటే సరిపోతుందని చెప్పాడు. And then Judah talks. అయితే యూదా మాట్లాడుతా ఉన్నాడు. Judah is the fourth son of Jacob. యాకోబుకు 4వ కుమారుడుగా యూదా ఉండి ఉన్నాడు. He starts pleading, telling the story about his father loving Benjamin because he had lost a son. మరి తన తండ్రి అయిన యాకోబు మరి ఆ యొక్క చివరి కుమారుడుగా ఎంతో గారాభంగా మరి పెంచుకున్నటువంటి బెంజామీన్ గురించి, అతని తమ్ముడైనటువంటి యోసేపు మరణించినటువంటి విధానం గురించి, అందుకనే ఆ ప్రేమ ఆ చిన్న కుమారుడు అంటే తన తండ్రికి ఎంతో ప్రేమని, ఆ కుమారుడు లేకపోతే మరి ఆయన మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని వారికి చెప్పాడు. Jacob told his 10 sons in verse 29. మరి 29వ వచనంలో మరి ఆ యొక్క మరి ఆ యాకోబు మరి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. If you take this one Benjamin from me too, and harm comes to him, you will bring my gray head down to the grave in misery. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మరి ఆ యొక్క నా కుమారుడిని, నా ప్రియమైన కుమారుడిని ఒకవేళ బెంజమిన్ని ఒకవేళ మీరు తీసుకుని వెళ్ళి అతనికి ఏదైనా అయిందంటే నేను ఇంకా బ్రతకలేను, నాకు చావు ఒకటే శరణ్యం అని వీళ్ళని పంపించే ముందే యాకోబు గారు వారితో చెప్పాడు. Judah pleads with Joseph. మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పి యోధా మరి ఎంతో బ్రతిమాలుతా ఉన్నాడు. ఇదిగో యోసేపు గారు దయచేసి మా తమ్ముడిని మాత్రం మాతో పంపించండి అని అడుగుతా ఉన్నాడు. He says, let me stay. I give my life for my brother. మరి ఇదిగో నా తమ్ముడు కొరకు, నా బెంజమిన్ కొరకు నా ప్రాణాన్ని నేను ఇస్తాను, నేను ఇక్కడ ఉంటాను, నా తమ్ముడిని పంపించేయండి అయ్యా అని యోసేపుని బ్రతిమాలుతున్నాడు. They are before Joseph begging and pleading for Benjamin's life. మరి అక్కడ ఉన్న యూదా మరి ఎంతగానో బ్రతిమాలుతా ఉన్నాడు. ఇదిగో మరి నా తమ్ముడు బెంజమిన్కి ఏ అపాయం జరగడానికి వీల్లేదు, మరి ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆయన మా దేశంలోనే ఉండాలి, నా తండ్రి దగ్గరే ఉండాలి అని దయచేసి మా తమ్ముడిని మాకు ఇవ్వండి అని బ్రతిమాలుతా ఉన్నాడు. They're pleading for their life because their guilt is so heavy on them because they just threw their brother Joseph away. మరి ఆ యొక్క మన తమ్ముడైనటువంటి యోసేపును మరి ఆ 20 సంవత్సరాల క్రితము ఆ విధంగా ఏ జాలి ఏ కనికరం లేకుండా ఆ గుంటలో త్రోసివేసినప్పుడు మరి ఆ విషయంలో వాళ్ళు ఎంతో అది గుర్తొచ్చి, అయ్యో మన తమ్ముడిని ఎందుకు అలా చేశాము, ఈ తమ్ముడిని మనం రక్షించుకోవాలంటే ఎంత బాధపడాల్సి వస్తుంది అని వాళ్ళు ఎంతగానో మరి వేదన చెందారు. It had been over 20 years and the guilt was just eating them alive because it was past the time for asking for forgiveness. ఆ విధంగా వారు 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ పాపము ఆ 20 సంవత్సరాల నుంచి మరి వారిలో అపరాధ భావం ద్వారా మరి వారిని ఎంతగానో బాధిస్తూ మరి ఆ యొక్క మరి వారిని ఎంతగానో కృషించి కృంగిపోయే విధంగా ఆ కార్యం చేస్తా ఉంది. They can't come clean now. It's been too long.
మరి అయితే ఇప్పుడు మరి వారు అప్పుడే మరి చేసిన పాపాలని మరి వారు తప్పించుకోవడము, మరి వాటిని బట్టి విడిపించుకోవడం వాళ్ళ వల్ల కాదు ఇప్పుడు. We move into chapter 45. మరి ఆ యొక్క 45వ వచనంలోనికి మనం వెళ్దామండి. Joseph is sitting there listening to everything. మరి యోసేపు అక్కడ కూర్చొని వారు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా వింటా ఉన్నాడు. He is dying on the inside because of the pain and the agony that his brothers are having. మరి తన సహోదరులైనటువంటి వారు తన చిన్న కుమారుడు తమ్ముడైనటువంటి బెంజమిన్ గురించి ఎంతగా వాళ్ళు వేదన చెందుతా ఉన్నారు, ఎంతగా కలవరపడుతున్నారో అనేటువంటిది యోసేపుకి అర్థమవుతా ఉందండి. Have you ever had that kind of pain, Manahor? To where your heart just feels like it's ripped out of your chest? మరి ఆ యొక్క మనోహర్ గారు, మరి మీరు ఎప్పుడైనా అటువంటి వేదన గుండా వెళ్ళారా? ఒకవేళ నా గుండె ఇలాగ నాలో నుంచి ఇలాగ పగిలిపోయేటువంటి అనుభవం, అటువంటి అనుభవం మీలో ఎప్పుడన్నా కలిగిందా? Have you seen people talk about the brothers now that just wanted to come clean and they couldn't? They couldn't confess. They couldn't forgive. They couldn't ask for forgiveness. మరి తన సహోదరులైనటువంటి వారు ఆ యొక్క మరి వారు చేసినటువంటి తమ్ముడు యోసేపు ఎడల చేసినటువంటి ఆ విషయంలో ఏ విధంగా పశ్చాత్తాపడడానికి గాని, ఏ విధంగా బాధపడడానికి గాని వారు ఇష్టపడట్లేదు. దాన్ని చూసి యోసేపుకి ఇంకా బాధ కలుగుతా ఉంది. They were hanging, the brothers were hanging on to their fear, their sin. We can't confess. We can't tell. మరి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా, మేము చేసిన తప్పు మేము ఒప్పుకోము, అది మేము ఎప్పుడో చేశాము, మా తండ్రికి అబద్ధం చెప్పాం, మా తండ్రి నమ్మాడు, ఆయన ఒక్కడికే మేము జవాబుదారీగా ఉంటే చాలు, మేము ఎవరికి కూడా ఇంకా మా పాపాలు ఒప్పుకోవాలి, క్షమించమని అడగాల్సిన పని లేదు అనుకున్నట్టుగా వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. And Joseph is hurting, and he tells the Egyptians, leave us alone, go away. మరి ఆ యొక్క యోసేపు మరి చాలా వేదనతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇప్పుడన్నా కూడా తమ్ముడు మరి మమ్మల్ని క్షమించు ప్రభువా అని మా తమ్ముడికి ఇలాగా, మా యోసేపుని ఇలాగా మరి మేము బాధించాము, మరి అతను గోతిలో వేశాము, అతను అమ్మి వేశామని ఏమైనా క్షమాపణ పడతారంటే వాళ్ళు ఏ కోసాన వారు క్షమాపణ పొందట్లేదని యోసేపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. And then Joseph spoke in their language. మరి యోసేపు అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. I can see him calling them each by name. మరి ఆ యొక్క వారందరినీ కూడా పేరు పేరున పిలవడం ప్రారంభించాడు. And they're going, wait, you mean he could understand everything we said? మరి ఏమిటి ఈయన మనం మాట్లాడేటువంటి భాష మాట్లాడుతా ఉన్నాడు, మన పేర్లు ఎంత స్పష్టంగా పలుకుతా ఉన్నాడు అని మనం మాట్లాడుకునే మాటలు ఎలాగ అర్థమవుతున్నాయి వీళ్ళకని ఈయన కానీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. It's interesting to me that in verse 2 it said that he wept so loudly that the Egyptians could hear him outside the house. మరి ఇక్కడ 45వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అక్కడ యోసేపు ఎలుగెత్తి బిగ్గరగా ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారందరూ కూడా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నారు. అంత బిగ్గరగా, అంత మరి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. And then it says in verse 3 he told his brothers. మరి 3వ వచనంలో తన సహోదరులతో మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు యోసేపు. See, I think he was torn so much in his heart that he just had to weep and weep to get the pressure out, to where he could talk. మరి ఈ విధంగా వాళ్ళు అనుకున్నారు కదా, అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను పొందినటువంటి ఇబ్బందులు, ఇరుకులను బట్టి మరి ఒకవేళ యోసేపు మరి ఆ విధంగా మరి తిడతాడేమో, మరి ఏ విధంగా చాలా చెడ్డ మాటలు మాట్లాడతాడేమో అని వాళ్ళు అనుకున్నారు. His pain was terrible and he had to have a release, and he wept and he wept and he wept. మరి ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క వేదన ఏదైతే ఉందో, మరి ఆ వేదన అంతా కూడా మరి మన మీద బట్టి మనల్ని చాలా తిడతాడు అనుకున్నారు, కానీ ఆయన మరి తనలో తాను చాలా దుఃఖించి బిగ్గరగా ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And then in verse 3, read verse 3.
మరి 3వ వచనం మనం చదువుకుందామండి. అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. Imagine the shock. మరి చూడండి ప్రియులారా, ఆ వెంటనే ఆ సహోదరులందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు నేను యోసేపునని చెప్పేసరికి. I can see that all of their faces going to white to where they started looking like me. మరి మనలాగా నల్లగా ఉండేటువంటి వారేమో ఒకవేళ నేనే యోసేపునని చెప్పినప్పుడు స్టీవయ్య గారిలాగా ఒకవేళ తెల్లగా అయిపోయారేమో వాళ్ళు. They were about to pass out because the reality of him being Joseph scared them to death. They were afraid and terrified. మరి ఇదిగో మనం యోసేపుని ఎంతో అన్యాయంగా మరి గుంటలో పడవేశాం, అమ్మివేశాం, బానిసగా అమ్మివేశాం. మరి ఆయనే యోసేపు చనిపోయాడు అనుకున్నాం, బతికే ఉన్నాడు. మరి ఈయన మనల్ని ఇంకా చంపేస్తాడు అని ఇంకా వాళ్ళలో భయం ప్రారంభమైంది. All they could think about is Joseph going to punish us, make us slaves, kill us for what happened 20 years ago. మరి వారు ఏమనుకున్నారంటే 20 సంవత్సరాల క్రితం ఏదైతే మరి జరిగిందో ఆ విషయం మీద యోసేపు మనందరిని కూడా చంపేస్తాడు. మరి అది గుర్తుండి మనం చేసిన అపకారాన్ని బట్టి మనకు మరణశిక్ష ఖచ్చితంగా వస్తదని అనుకున్న వాళ్ళు. They just couldn't imagine what was fixing to happen. Everything was running through their minds like crazy. మరి వాళ్ళు ఏదైతే యోసేపుకు ద్రోహం చేశారో అదంతా కూడా వారి మరి ఆలోచనలో మరి వాళ్ళకి వచ్చి ఇంకా వాళ్ళలో కంగారు వచ్చేస్తా ఉంది. Then Joseph said, "Come to me, come close to me. Come, brothers. I want to put my arms around you." మరి అయితే యోసేపు అయితే నా సహోదరులారా రండి అని వారి వైపు చేతులు చాపి నా చేతుల్లోకి రండి, మరి నేను మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉన్నాను, నా దగ్గరికి రండి అని వారిని కౌగిలించుకోవాలని దగ్గరికి పిలిచారండి. Oh, his heart was ready for forgiveness. It was ready for love. He had his family in his presence. మరి ఎంతో ద్రోహం చేసినటువంటి అన్నలను సైతము ఆయన మరి ప్రేమించాలని, క్షమించాలని తన కుటుంబస్తులను మరి తన అన్నలను తనకు ద్రోహం చేసి అమ్మివేసినటువంటి అన్నలను ఆయనకి దగ్గరికి తీసుకొని ఆ యొక్క కౌగిలించుకున్నటువంటి ప్రభు మనస్సు ఆ యోసేపు కలిగి ఉన్నాడు. He had that time with God in that water, that cistern, and his life was changed. మరి ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క మరి 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 ఆ యొక్క సహోదరులు మరి వారిలో ఉన్నటువంటి కలవరమంతా పోయింది. వారిలో మరి యోసేపు ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క మరి అనుమానాలు మరి ఆ భయం అంతా కూడా పోయి వారు ఆనందించడం మొదలుపెట్టారు. And we had seen that the scripture said, and the Lord was with Joseph. The Lord was with Joseph. The Lord was with Joseph. మరి ఎందుకు ఈ విధంగా ద్రోహం చేసినటువంటి వారిని కూడా క్షమించగలిగాడంటే మరి ప్రభు యోసేపుతో కూడా ఉన్నాడు. ప్రభు యోసేపుతో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ద్రోహం చేసినటువంటి వారిని సైతము ప్రేమించగలిగాడు, క్షమించగలిగాడు. He tells them in verse 5, don't be distressed, don't be angry with yourselves for selling me to Egypt. మరి 5వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మీరు నన్ను ఐగుప్తీయులకు అమ్మేశారని, నన్ను గుంటలో పడేశారని మరి మీరేమి మరి భయపడకండి, దుఃఖపడకండి. Because it was to save lives that God sent me ahead of you. God sent me to Egypt, not you. మరి దేవుడే మరి ఇటువంటి కరువు కాలంలో మరి మీ అందరికీ కూడా మరి ఆ ఆహారం అనుగ్రహించడానికి మరి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు గాని మీరు నన్ను పంపలేదు అని యేసేపు చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Okay. Yeah, have you got this you're using or not? Huh? మరి మీ దగ్గర మార్కర్స్ ఉన్నాయండి? మార్కర్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తీసుకొని మార్క్ చేసుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాం. Verse 7, but God sent me ahead to save your lives by great deliverance. మరి ఇక్కడ యోసేపు చెప్తా ఉన్నాడు కదా, దేవుడే మరి ఆయన చిత్త ప్రకారంగా ఆయన నన్ను ముందుగా ఐగుప్తు దేశానికి పంపించి మరి మీ ప్రాణాలు రక్షించడానికి, మన కుటుంబాలను మరి కరువులో కాపాడడానికి దేవుడే నన్ను పంపించాడని చెప్తా ఉన్నారండి.
ఆమేన్. See, God didn't send his purpose was, but his main purpose was to save Abraham's descendants. మరి ఈ విధంగా మరి దేవుడు ఎందుకు ఈ విధంగా యోసేపును ముందుగా పంపించి ఆ విధంగా యాకోబు సంతానాన్ని కాపాడాలనుకున్నాడంటే ఆయన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహామును ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి ఆ సంతానాన్ని నాశనం అయిపోకుండా ఆయన కాపాడుతా ఉన్నారు. See, because in the middle of verse 7 it says, "For you, God sent me ahead of you to preserve for you, the brothers, a remnant on earth." మరి దేవుడు ఈ విధంగా మన కుటుంబాలను మనల్ని మన బిడ్డల్ని మన భార్యలని వీళ్ళందరినీ కూడా పోషించడానికి మనం చనిపోకుండా ప్రాణాలతో మనం ఉండడానికి దేవుడే ఈ విధంగా నన్ను ముందుగా మరి ఐగుప్తుకు పంపించాడని ఆయన చెప్తా ఉన్నారండి. All of the Egyptians, all of the people from all over the world that came and got food and lived were not the remnant that God wanted to save. మరి ఈ విధంగా ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ మరి ఆ కరువుతో చనిపోకుండా మరి ఐగుప్తు దేశానికి వచ్చి మరి ఆ స్త్రీలు గాని బిడ్డలు గాని మరి పురుషులు గాని వీరందరూ కూడా ఆహారంతో వారు ప్రాణాలు తెప్పరిల్ల చేసుకునే విధంగా దేవుడు యోసేపును ముందుగా పంపించి ఉన్నాడని చెప్తా ఉన్నాడండి. And he says again in verse 8, "So then it was not you who sent me here, but God." మరి ఆ యొక్క 8వ వచనం ఆయన చెప్తా ఉంది, మరి మీరు కాదు నన్ను గుంటలో పడవేసి ఐగుప్తుకు అమ్మివేసింది, మీ వల్ల నేను రాలేదు గాని దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ప్రపంచమంతా కూడా చనిపోకుండా నన్ను కాపాడడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. He said, "God made me father over Pharaoh." మరి ఈ విధంగా ఇటువంటి కరువు సమయంలో ఫరో మీదే నన్ను ఒక తండ్రిగా, ఫరోకే ఒక అధికారిగా నన్ను ఆయన నిలబెట్టాడు. Go, hurry up, bring your father and your families to Egypt. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి వెళ్ళండి, మరి వెళ్ళి ఆ యొక్క మన తండ్రిని మీ కుటుంబాలను మీ భార్యలను మీ బిడ్డలను అందరినీ కూడా ఐగుప్తు దేశానికి తీసుకురండి, ఇక్కడ మనం సమృద్ధిగా మనం జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం అని చెప్పాడు. Oh, he loved them. And then in 14 it says he threw his arms around his brother Benjamin and wept. మరి అక్కడ 14వ వచనంలో యోసేపు తన తమ్ముడైనటువంటి బెంజమిన్ను కౌగిలించుకొని ఆ యొక్క ఎంతగానో ఏడ్చాడు, విలపించాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. Oh, he has missed his little brother for 20 years. Now he has him. He just loved him. And it says Benjamin grabbed him and wept with him. మరి ఆ యొక్క 20 సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క వదిలిపెట్టేసినటువంటి ఆ బెంజమిన్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళా తన సొంత తమ్ముడిని చూడడము, ఆ యొక్క అతన్ని కౌగిలించుకొని బెంజమినా అని ఎంతగానో ఏడ్చాడు. బెంజమిన్ కూడా అన్నయ్య, యోసేపు అన్నయ్య అని ఆ యొక్క యోసేపుని పట్టుకుని ఎంతగానో ఏడ్చి వాళ్ళందరూ కూడా మరి బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. And then in verse 15 it says he kissed all of his brothers and wept over each one. మరి 15వ వచనంలో మనం చూస్తున్నాం కదండి, యోసేపు మరి అందరినీ కూడా మరి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Oh, and then it says they talked. Can you imagine that conversation? మరి ఆ ప్రియులారా, మరి మీరు ఆ దృశ్యాన్ని మీరు చూడగలుగుతా ఉన్నారా? మీరు ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకోండి. యోసేపు తన 11 మంది అన్నలను మాట్లాడడము, వారు ఏడవడము, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఒకసారి ఊహించుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. Oh, I can see Joseph. He just keeps sitting and tears are running down his face. Benjamin has tears, and the 10 brothers start having tears. They realize that their past sin has caught up with them and they have been forgiven. మరి ఆ విధంగా నేను ఆ యోసేపుని నేను చూడగలుగుతా ఉన్నాను. యోసేపు ఏడుస్తా ఉన్నాడు, కన్నీళ్లు దారులుగా కారుతా ఉన్నాయి. బెంజమిన్ కూడా కన్నీరు కారుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. మరి అలాగే అన్నలందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఆ విధంగా వారందరూ కూడా మరి దుఃఖంలో, వేదనలో మరి బాధపడుతూ ఉన్నారు యోసేపుకు చూసి. Their sin is out in the open. It has been such a burden and such a horrible thing they were carrying,
And now it's open. And it's been forgiven, and they're being loved by the brother they hated. మరి తన యొక్క సహోదరుడు మరి వారిని ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి, వారిని కలిసినటువంటి విధానాన్ని బట్టి, మరి అతను చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి ఆ 11 మంది సహోదరులు కూడా ఎంతగానో వాళ్ళు కూడా వేడవడం ప్రారంభించారు. Oh, I can't imagine the homecoming they had that day. మరి ప్రియులారా, మరి ఆ యొక్క కుటుంబంలో మరి తిరిగి ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి తమ సహోదరుని 20 సంవత్సరాల తర్వాత వారు కలిసినప్పుడు ఎంతగా వారు అది దుఃఖపడతారో, ఏడుస్తారో, ఆ విధంగా అక్కడ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. It says in 16 and 17 and 18, Pharaoh was excited and pleased that Joseph's brothers had come to Egypt. మరి అక్కడ 15, 16, 17 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఫరో గారు కూడా మరి ఆ యొక్క యోసేపు అన్నదమ్ముల దగ్గరికి వచ్చి మరి వారందరినీ మీ కుటుంబాలతో సహా మరి ఈజిప్ట్కి వచ్చేయండి, ఈజిప్ట్లో ఉండండి, యోసేపు మాకెంతో ప్రియమైనటువంటి వాడు అని ఆ యొక్క సహోదరులను ఆ ఇంటికి వెళ్ళి తండ్రిని కుటుంబాలను తీసుకురమ్మని అడుగుతా ఉన్నాడు. Because of what God had done through Joseph in Pharaoh's life in Egypt, he told Joseph, take carts, leave all their possessions behind and bring them to Egypt. మరి ఆ యొక్క మరి ఫరో గారు, ఇదిగో మా దగ్గర నుంచి రథాలు తీసుకెళ్ళండి, ఎద్దుల బళ్ళు తీసుకెళ్ళండి, మీకు ఏం కావాలంటే అవి తీసుకెళ్ళండి, మీకున్నటువంటి సామాను అక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా తీసుకొని ఈ విధంగా మరి ఐగుప్తుకు మీరు క్షేమంగా రండి అని ఆ యొక్క మరి ఫరో వారితో చెప్తా ఉన్నాడు. Oh, they went home wealthier than they ever thought they would be. మరి ఆ విధంగా మరి ఎంత కావాలంటే అంత మరి మీరు ఇంటికి తీసుకుని వెళ్ళండి అంటే మరి వారు ఎంతో సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి తమ గృహాలకు వెళ్ళారు. And Pharaoh offered them the choicest land in Egypt to live in, the best land. మరి యోసేపు అంటే ఫరోకి ఎంతో ఇష్టం కాబట్టి మరి ఇదిగో మరి యోసేపు యొక్క సహోదరులు కాబట్టి మీరు ఎక్కడ మరి ఐగుప్తులో ఎక్కడ ఉంటారంటే అక్కడ మీకు ఎక్కడ ఇష్టం ఉంటే మీరు అక్కడ ఉండొచ్చు, మీకు ఎవరు కూడా అడ్డు చెప్పరు అని ఒక శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని వారి కొరకు ఏర్పాటు చేశాడు. I love this when you get down to verses 22 and 23. మరి ఇక్కడ 22 మరి 45వ అధ్యాయం ఆదికాండం 22, 23 వచనం నాకు చాలా ఇష్టం అండి. It says, to each of the brothers he gave new clothing, but to Benjamin he gave 300 shekels of silver and 5 sets of new clothing. మరి 22వ వచనంలో ప్రతి ఒక్కరికి తన సహోదరులందరికీ కూడా 2 జతల చొప్పున వారికి బట్టలు ఇచ్చాడు అని అక్కడ ఉంది. అయితే బెన్యామీనుకు మాత్రము మరి 300 తులాల వెండి, 5 మరి జతల దుస్తులు ఇచ్చినట్లుగా అక్కడ మరి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And then he sent to his father 10 donkeys loaded with the best of Egypt, and 10 female donkeys loaded with grain, bread, and other provisions. అయితే 23వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యోసేపు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులు మోయిచున్న 10 గాడిదలను, మార్గమున తన తండ్రి నిమిత్తము ఆహారము సిద్ధపరిచి ఇతర ధాన్యములు తినుబండారాలు కూడా తన తండ్రి కొరకు ప్రత్యేకంగా పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Why did he send all of that to Jacob? ప్రియులారా, యాకోబుకి ఎందుకు ఇవన్నీ పంపిస్తా ఉన్నాడని మనం ఆలోచించినట్లయితే, so that he would not condemn his sons. He would see that God had protected them. ఎందుచేతనంటే మరి తన కుమారులు ఈ విధంగా తమ్ముడిని చంపేశామని, యోసేపుని చంపేశామని అమ్మివేసినటువంటి విధానం అంతా కూడా చూసి ఆ సహోదరులను ఏ విధంగా కూడా తిట్టకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ తండ్రి ఈ యొక్క వస్తువులన్నీ కూడా తండ్రికి పంపించి ఉన్నాడు. Joseph knew people. And so in verse 24, as they were leaving, he says, do not quarrel on the way. మరి 24వ వచనంలో యోసేపు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మార్గంలో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మరి మీరు మరలా ఐగుప్తు వచ్చేటప్పుడు మీరు ఒకరికొకరు పోట్లాడుకోవద్దు, మీరు ప్రేమతో మీరు వెళ్ళండి, ప్రేమతో రండి అని ఆయన చెప్తా ఉన్నాడు. Do not fight over whose fault it was that you sold him into slavery.
Do not fight over how you handle all of this for 20 years. మరి మీరు ఎవరు కూడా కొట్లాడుకోవద్దు. మీరెవరు కూడా మరి ఎవరు తప్పు చేసాం, ఎవరు మరి యోసేపుని అమ్మారు, ఎవరు ప్రేరేపించారు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకోవద్దు. అవన్నీ కూడా మర్చిపోండి. మరి ఆ విధంగా మీరు మాట్లాడుకొని కొట్లాడుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మీరు క్షేమంగా, శాంతంగా వెళ్ళి మరి సంతోషంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రండి అని ఆయన చెప్తా ఉన్నాడు. And I want you to imagine now the greeting that happened with Jacob. మరి ఇక్కడ మరి ఒకసారి ఆలోచించినప్పుడు మరి ఆ యొక్క సహోదరులు మరి తమ తండ్రి అయినటువంటి యాకోబును కలిసినప్పుడు మరి వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఊహించుకోండి. Jacob sitting around his tent, and one of the servants comes running, Master, Master, there's a crowd of people coming, caravan coming this way. మరి వాళ్ళు చాలా దూరంగా ఉండగానే మరి ఆ యొక్క తమ తమ తండ్రి మరి యాకోబు యొక్క దాసుడు పరుగు పరుగున వచ్చి యాకోబుతో చెప్తా ఉన్నాడు, ఇదిగో మరి యజమానుడా మరి మన ఇంటికి ఏదో చాలా జనాలు మరి చాలా మరి ధనము తీసుకుని వస్తున్నటువంటి మరి గుంపు వస్తుంది మన ఇంటి వైపు అని చెప్తా ఉన్నాడు. And I see your sons, I see Benjamin. ఇదిగో మరి నీ కుమారులు, వాళ్ళు ఎవరో కాదు, నీ కుమారులు బెంజమిన్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. And so he got, would you mute 24:28? yes sir. మరి దయచేసి మరి మ్యూట్ లో పెట్టండి. మోషే అన్న మ్యూట్ లో పెట్టండి. You pushing. అన్న Benjamin's there. The 10 brothers are there. Jacob stood up and started walking on his cane because of his hip where he wrestled with God. మరి ఎందుకంటే మరి ఆ యొక్క బెంజమిన్ అక్కడ ఉన్నాడు. మరి యాకోబు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన మామూలోడు కాదు. ఆయన మరి దేవునితోనే మరి వాదులాడి మరి ఆయన నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టిన అన్నటువంటి యాకోబు అండి ఆయన. And they came in and they said, Daddy, Joseph is alive. In fact, he's the ruler of all of Egypt. మరి బెంజమిన్ పరుగున యాకోబు దగ్గరికి వచ్చి, నాన్న నా సహోదరుడు యోసేపు మరణించలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా ఆయన ఉన్నాడు అని తన తండ్రితో చెప్పాడండి. He didn't believe him because they've been telling him for 20 years he was dead, killed by an animal. మరి 20 సంవత్సరాల నుంచి ఒకే అబద్ధాన్ని వారు అన్నదమ్ములు చెప్తా ఉన్నారు. ఆయన చనిపోయాడు, ఆయన ఒక జంతువు అడవి మృగం వచ్చి ఆయన చంపేసింది, ఆయనకి లేడు అని ఆ అన్నలు చెప్పినటువంటి ఆ కుమారులు చెప్పినటువంటి అబద్ధం నిజం కాదని తెలిసింది ఆయనకి. And they start coming in, the donkeys and the carts, all of this wealth coming into the village. మరి ఆ విధంగా ఆ యొక్క వారి ఎద్దుల బండ్ల మీద, రథాల మీద, గుర్రాల మీద ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ధనము, ఆ ధాన్యము అంతా కూడా, ఆ యొక్క సంపద అంతా కూడా తన గృహంలోకి రావడం అతను చూస్తా ఉన్నాడు. And it says in the last of 27, the spirit of their father Jacob revived. He became back active. He was excited. He was no longer depressed. మరి ఆ యొక్క ఎప్పుడైతే యోసేపు బతికి ఉన్నాడు, యోసేపు చనిపోలేదు అని చెప్పి ఆ వార్త విన్నాడో యాకోబు ఇంకా ఎంతో ఆనందంతో నింపబడ్డాడు. అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం 27వ వచనంలో మరి తన తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And he says, I'm convinced my son Joseph is still alive. I will go and see him before I die. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, దేవా నీకు స్తోత్రము, నా కుమారుడైన యోసేపు చనిపోకుండా బ్రతికున్నందుకు నీకు వందనాలయ్యా, నేను చనిపోకముందు నా కుమారుణ్ణి ఐగుప్తు వెళ్ళి నేను చూడాలి అని ఆయన అనుకుంటా ఉన్నాడు. I can imagine the hugging and the kissing that went in when the sons realized the father was happy. He was excited, and he was not holding them accountable. మరి ముసలివాడిగా ఉన్నటువంటి నాకు తెలుసండి, మరి కుర్రవాళ్ళగా ఉన్న మీకు తెలుసో లేదో, ఆ యొక్క కుమారుడు మరి చాలా దినాల తర్వాత వచ్చినప్పుడు కలిసినప్పుడు అతని మీద పడి ముద్దులు పెట్టుకోవడం అంటే అది ఎంత బాగుంటుందో, ఎంత మధురంగా ఉంటుందో అనేటువంటి విషయం ముసలివాడు అనేటువంటి స్టీవే గారికి బాగా తెలుసు. Joy was back in the family. Happiness.
మరి తిరిగి ఆ కుటుంబంలోకి వేదన దుఃఖంతో ఉన్న కుటుంబంలోనికి ఆ యొక్క సంతోషము సమాధానము ఆనందము మరి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. It was better than when I show up at the airport and I get to hug my brothers. మరి అది ఆ యొక్క నేను భారతదేశంలో మరి అది నేను మరి తిరిగి మళ్ళీ నా దేశానికి వచ్చేటప్పుడు మరి మిమ్మల్ని దగ్గరికి తీసుకొని మరి మిమ్మల్ని కౌగిలించుకుని మరి మీ మీద పడి ముద్దులు పెట్టుకున్నప్పుడు అది ఎప్పటికి కూడా నా జీవితాంతం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. And then I get to see each one of you in South India, Hyderabad and North India. Oh, thank you, Lord. మరి ఇంకా కొద్ది దినాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాద్లో మరి అలాగే బీహార్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మీ అందరిని కూడా మరొకసారి నేను చూడబోతా ఉన్నాను, మిమ్మల్ని కలుసుకోబోతా ఉన్నాను. నేను ఎంతో ఆనందపడతా ఉన్నా. ఆమేన్. They were happier than we will be. మరి ఆ యొక్క అయ్యగారు మరి మనల్ని చూసి ఆనందించిన దానికంటే ఎక్కువగా మరి ఆ రోజు యాకోబు మరి ఆ సహోదరులు అందరూ కూడా ఆనందపడ్డారు. ఆమేన్. Let's go into chapter 46. మరి 46వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. I know this will be 3 chapters, but we can handle it. మరి ఆ యొక్క ఇది 3వ అధ్యాయము అయినప్పటికీ కూడా నాకు తెలుసు ఇది ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ అధ్యాయం కూడా నేర్చుకోవడానికి సహాయం చేస్తారని. ఆమేన్. I hope y'all can handle it. మరి మీ అందరూ కూడా శ్రద్ధగా వింటా ఉన్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. Cheryl says I preach too long. మరి అమ్మగారు చెప్తా ఉన్నారు, మీరు చాలా ఎక్కువసేపు చెప్తా ఉన్నారు, మరి అంతసేపు చెప్పొద్దు, తొందరగా ముగించండి అని చెప్తా ఉన్నారు. Do I preach too long? నో సార్, యు షార్ట్, వెరీ షార్ట్. I may need you to tell her that. Sir, we need more time. Morning service, evening service. We need evening service also. Yes, there we go. Yes, sir. They set out for Egypt, and one night God spoke to Israel, Jacob, in a vision. మరి ఆ విధంగా మరి ఆ రాత్రి మరి యాకోబుకు దర్శనం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And this is in verses 2 through 4 of chapter 46. మరి ఆదికాండము 46వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే ఈ మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయండి. See, I don't think Jacob, Israel, has had talked to God in many, many years. మరి ఈ విధంగా మరి యాకోబు మరి ఆ యొక్క తన తండ్రి మరి కుమారుడు యోసేపుతో మరి చాలా సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడలేదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. But the Lord had guided Jacob in his life. మరి అక్కడ యాకోబును మరి దేవుడు మరి తన జీవితం అంతా కూడా ఆయన నడిపించిన విధానం అంతా కూడా దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. And I missed one. In verse 1 it says when he reached Beersheba, he offered sacrifices to the God of his father Isaac. మరి అక్కడ మొదటి వచనంలో అక్కడ రాయబడి ఉంది, ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించాడు అని అక్కడ రాయబడి ఉందండి. We don't know how often they offered sacrifices to the Lord. మరి ఆ దినాల్లో మరి వారు ఎంత కాలానికి ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి, ఎన్ని రోజులకు ఒకసారి వారు బలి అర్పించేవారో నాకు తెలియదు. I have a feeling in his misery and his depression that it was not very often. మరి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మరి ఆయన ఎంతో వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన బలి అర్పించి చాలా సంవత్సరాలు అయిందేమో అని నేను అనుకుంటాను. But now, as God's salvation of his son and the family is coming, Jacob said, I'm going to praise my Lord, and we're going to offer sacrifices before we go to Egypt. మరి ఆ విధంగా 20 సంవత్సరాల నుంచి తన కుమారుడు చనిపోయాడే అని దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి ఆయన ఇంకా ఎప్పుడు కూడా బలి అర్పించలేదేమో. ఎప్పుడైతే యోసేపు బతికున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసిన వెంటనే ఇదిగో మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, ఆయన నమ్మదగిన వాడు, మనం ఆయనకి బలిద్దామని తన కుటుంబస్తులతో ఆయన చెప్పాడు. ఆమేన్. Okay, you ready for this one?
మరి ఈ విషయాన్ని చాలా నేర్చుకోవడానికి మీరు ఆసక్తిగా ఉన్నారా? He had heard his father talk about how his father Abraham had taken Isaac to the desert to sacrifice him. మరి ఇక్కడ ఆయన అప్పుడు అర్థం చేసుకుంటున్నాడు, మరి అబ్రహామును దేవుడు ఎంతగా ప్రేమించాడో, మరి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఎంతగా ప్రేమించాడో అంతకన్నా ఎక్కువగా దేవుని ప్రేమించి తన ఒకే ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును మరి బలిగా అర్పించడానికి మోరేబు పర్వతానికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. And he had heard so many times from his daddy how God had provided the sacrifice in the bush, the ram in the bush. మరి ఇస్సాకు మరి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబుకు అనేక సార్లు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. మరి దేవుడు ఎలాగైతే ఆ పొట్టేలును మరి ఇచ్చి పొదల్లో ఆ పొట్టేలును చిక్కింపజేసి తనను విడిపించాడు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పి ఉన్నాడు. And so now Joseph is alive. God has spared his life. మరి అయితే ఈ యొక్క యోసేపు చనిపోయాడని 20 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నటువంటి యోసేపు ఈ రోజు బ్రతికే ఉన్నాడు అనేటువంటి విషయము మనం చూస్తా ఉన్నాం. దేవుడే యోసేపును సజీవంగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆమేన్. And so Israel Jacob offered sacrifices to God for his faithfulness to his family. మరి ఈ యొక్క ఇశ్రాయేలు మరి మరి తన దేవుడైనటువంటి యెహోవాకు తన కుటుంబాన్ని రక్షించే విషయంలో కాపాడే విషయంలో యోసేపును సజీవంగా ఇన్ని సంవత్సరాలు ఆయన ఉంచినందుకు మరి దేవుని కృతజ్ఞతగా బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆమేన్. That night after the sacrifices they went to bed and Jacob had his dream. మరి ఆ రాత్రి మరి బలి అర్పించిన తర్వాత మరి బెహెర్షెబాకు వెళ్ళి బలి అర్పించిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు పడుకున్నప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. And when I tell you this, I remember Samuel with God calling Samuel. మరి ఈ విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు ఆ సమూయేలును మరి దేవుడు సమూయేలు సమూయేలు అని మెల్లని స్వరంతో పిలిచినటువంటి విషయం నాకు గుర్తుకొస్తా ఉంది. Samuel, Samuel, here am I, Lord. మరి సమూయేలు సమూయేలు అని ఎంతో మృదువుగా మరి సమూయేలుని పిలిచినప్పుడు మరి సమూయేలు చెప్తా ఉన్నాడు, చిత్తం ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని సమూయేలు సమాధానం చెప్తా ఉన్నాడు. God said, Jacob, Jacob, here am I, Lord. మరి దేవుడు అంటా ఉన్నాడు, యాకోబు యాకోబు అని పిలిస్తే ప్రభువా నేను ఇక్కడ మరి చెప్పు ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను, చిత్తగించు ప్రభువా అని చెప్తా ఉన్నాడు. Oh, do we hear God's voice? మరి ప్రియులారా, Jochen, David, Donka, Manahor, Samantha, Ebenezer, Santa, all of you, where are you? Here am I, Lord. మరి ఇదిగో ప్రభు మనతో కూడా ఆ రోజు యాకోబుని పిలిచినటువంటి దేవుడు, యాకోబు యాకోబు అని పిలిచిన దేవుడు, మరి శాంత శాంత, మరి మనోహర్ మనోహర్, అలాగే డొంకన పుణ్యవతి పుణ్యవతి, అలాగే శాంతవర్ధన్ శాంతవర్ధన్, సంతోషమ్మ సంతోషమ్మ, డేవిడ్ డేవిడ్, అలాగే బాబన్న బాబన్న అని మనందరినీ కూడా ఆయన పిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. అప్పుడు చిత్తగించి ప్రభు అని దాసుడు ఆలకించుచున్నాడని మనం చెప్పాలి. ఆమేన్. Here am I, Lord. ప్రభువా నేను ఆలకించుచున్నాను ప్రభువా, చిత్తగించి చెప్పండి నాయన అని మనం చెప్పేవారుగా ఉండాలి. In order to hear the voice of God, we have to get quiet. Steve has to quit talking so much. మరి అయితే మరి స్టీవ్ గారు అయితే మరి ఆగకుండా ఆయన మాట్లాడేటువంటి అలవాటు కలిగి ఉంది. మనం అలాంటి అలవాటును మనం కలిగి ఉండకూడదు. మరి మనం మౌనంగా దేవుని స్వరాన్ని వినే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవా సెలవివ్వండి అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడని మనం చెప్పేవారుగా ఉండాలి. We have to study the word and listen for the Holy Spirit to interpret and to send us messages from God through the word. మనము వాక్యం ప్రకటించడానికి ఏదో మనం సిద్ధపడి నోట్స్ రాసుకుని మనం వెళ్ళి ప్రకటించడం కాదు, కానీ మరి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువా నా ద్వారా నీవు మాట్లాడు ప్రభువా,
మరి నాలో నుండి నువ్వు మాట్లాడు ప్రభువా అని మనం ఆయనకు సమర్పించుకొని మనం ప్రార్థన చేసి ఆయన స్వరాన్ని విని మనం వినినటువంటి దాన్ని మనం చెప్పేవారిగా మనం ఉండాలి. ఆమేన్. Here am I, God. Here am I, Lord. ప్రభువా నేను చిత్తగించు ప్రభువా, నేను సెలవివ్వండి ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడని మనం చెప్పేవారుగా మనం ఉండాలి. I am God, the God of your father. Do not be afraid to go to Egypt, for I will make you into a great nation. I will go down to Egypt with you. This is God speaking. And I will surely bring you back again, and Joseph will close your eyes. This is verse 3 and 4. మరి ఆయన దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని మీరు ఊహించుకోండి ప్రియులారా. మరి తండ్రి అయిన దేవుడు మరి ఆ యొక్క మరి యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో యాకోబు, నీవు ఐగుప్తు వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు, ఎందుకంటే అక్కడికి తీసుకుని వెళ్ళేటువంటి వాడిని నేనే. నేను గొప్ప సంతానంగా నేను వృద్ధి చేస్తాను, నేను నీతో వస్తాను, మరి నిన్ను కాపాడుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా నిన్ను మరి ఐగుప్తులో నేను చేయబోతా ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నారండి. It says in verse 7, he took with him to Egypt his sons and grandsons and his daughters and granddaughters and all of his offspring. మరి 7వ వచనంలో ఆయన మనం చూస్తున్నాం కదా, యాకోబు తన కుమారులను, తన కుమారుల కుమారులను, కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వెళ్ళాడని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఆమేన్. Hallelujah. And then we go to verse 26 in chapter 46. మరి 46వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, if you would read 26 and 27. మరి ఆ యొక్క 46వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందామండి. యాకోబు కోడండ్రను వినాయించి తన గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుని వచ్చిన వారందరూ 606. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. ఆమేన్. ఆమేన్. 70 people in all, counting Joseph and his 2 sons. మరి యాకోబు యొక్క సంతానము మొత్తము యోసేపు, అతని కుమారులతో, అతని భార్య, అతని 2 కుమారులతో కలిసి మొత్తము 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Such a small group of people. మరి చూడండి, 70 అంటే చాలా చిన్న సంఖ్య, చాలా తక్కువ మంది. But through the lineage of Abraham, Isaac, and Jacob, Jesus came, was born, and provided the salvation to the world. మరి ప్రియులారా, చాలా చిన్న మరి ఆ 70 మంది నుంచే మరి ఆ యొక్క రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఈ లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు మరి ఆ యొక్క తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఆనాడు దేవాది దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. Oh, hallelujah. Thank you, Father. Thank you, Father. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని మనం అందరం కూడా దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఆమేన్. థాంక్ యూ జీసస్. Thank you, Lord. We pray for you to see your plan in the lives of Abraham, Isaac, Jacob, Joseph, Judah, Reuben, all of the sons, and that we will see your plan in our lives. మరి ప్రభువా నాయనా, యాకోబు యొక్క కుమారులు మరి రూబేను, షిమియోను, మరి యూదా, మరి ఈ విధంగా మరి యోసేపు, బెంజమిను, ఈ విధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరి గోత్రాల్లో మీరు ఎలాగైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో అలాగే మీ సేవకులైనటువంటి మా అందరి జీవితాల్లో కూడా మీరు గొప్ప గొప్ప ప్రణాళికలు మీరు కలిగి ఉన్నందుకు నీకు వందనాలయ్యా అని మనం దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఆమేన్. దేవానికి వందనాలు. Thank you, Father. స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. Thank you, Father. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. యేసయ్యా నీకు వందనాలు అని చెప్తాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా,
నన్ను ప్రేమించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు. నీవు నా ఎదుట ఇంత కృప చూపించావు, నాకు రక్షణ ఇచ్చావు, నీ యొక్క బిడగా నన్ను చేసుకున్నావు, నన్ను జీవింపచేసావు, నేను పరలోక రాజ్య వారసుడిగా నన్ను చేసావయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నా వంశాన్ని ఆశీర్వదించాలని, నన్ను హెచ్చించాలని, నా యొక్క గోత్రాన్ని, నా యొక్క మా వంశం వారిని నీవు ఎంతగానో వాడుకోవాలని ఇష్టపడుతున్నందుకు నీకు ప్రభువా నీకు వందనాలు. నన్ను హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు, నన్ను కాపాడుతున్నందుకు నీకు వందనాలు, నా కుటుంబాన్ని నీవు ఎన్నుకున్నందుకు నీకు వందనాలని యోసేపును ఆ యొక్క యాకోబు ఏ విధంగా అయితే దేవునికి వందనాలు తెలియజేస్తాడో మనం కూడా మన రక్షకుడు ప్రియుడైనటువంటి యేసయ్యకు మనం వందనాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. This is a wonderful message. God is revealing me a great truth from the word of God, today's message, and that Joseph loved Benjamin so much and give him more blessings, 5 times more blessings, and God wants to be a loved like Benjamin in our lives also. We also had become more lovable people towards the Lord. So then God will bless us. God wants to bless us more, and with 5 times blessings. So we have to love him by him more and more like Benjamin, his own brother, like his own brother, and his all brothers will hated him, but still God Joseph loves him, loves them and give them 2 times, but he loves him, his own brother, and he gave him 5 times blessing. So I want to learn. I will become a close brother in my life to God, and so as Jesus, as Benjamin, Joseph loves Benjamin, same as like I want to a close relationship with Jesus Christ, because he want to bless me more and more in my life also. That is the thing I learned from the word of God. Not only physical blessings, I want to bless me more and more in spiritual blessings, in all the spiritual blessings, filled with his love, filled with his grace, filled with his mighty blessing, mighty Holy Spirit. That is the blessings I 5 times I need, that blessings God wants to give in our lives. Thank you so much, sir, for sharing this wonderful message, and I really very much blessed and encouraged through this message, sir. Thank you. Praise the Lord. Amen. 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 అన్న ప్రెజలాడన్నా అన్న వందనా అన్న, ఈ రోజు అయ్యగారు నా కోసం చెప్పినట్టుందన్న వాక్యం. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే నేను 2020లో
23 వరకు ఎవరికి కనబడకుండా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అది నేను ఒక మదనపల్లి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఈ మధ్యలో ఇంకా రాలేదు 3 సంవత్సరాలు కూడా. నేను ఎక్కడున్నాననేది మా తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయితే ఒకసారి నేను వచ్చిన తర్వాత వాళ్ళు నేను చచ్చిపోయాను అనుకుని నా ఫోటోకి దండేశారు వాళ్ళు. అది రాగానే నేను చూసుకున్నాను, బాధపడ్డాను. నన్ను చూసిన నా తల్లిదండ్రులు కూడా నన్ను గట్టిగా హత్తుకొని చాలా ఏడ్చారు. ఈరోజు మళ్ళా స్టీవెన్ అయ్య గారి వాక్యంతో ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకొని తప్పిపోయినంటే నన్ను దేవుడు తన సేవ కొరకు నిలబెట్టాడని ఈరోజు వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను. దేవుడు నా కోసమే మాట్లాడాడని. చాలా అద్భుతమైన వివరణ స్టీవయ్య గారు ఈరోజు ఇచ్చారు వాక్యం ద్వారా. నేను చాలా బలపడ్డాను వాక్యంతో. రేపు రాత్రికి కూడా హైదరాబాద్ నుంచి మా విశ్వాసులు ఇంచుమించు 2-3 సంవత్సరాలు అక్కడే పని చేసుకొని ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ప్రార్థన పెట్టమని చెప్పారు వారింట్లో. ఈ వాక్యమే రేపు రాత్రికి నేను అక్కడ చెప్పాలని ఇప్పుడు నేను సిద్ధపడ్డాను. మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. Amen, amen. Pastor Manohar is telling and today's message is for Manohar, and because in that year of 2010 he ran out from the house and he roaming on the roads as a madman, and that time he don't have any that any goal in his life, but God take him to the one of the man of God and trained him. And God lead him to the man of God in Madanapalli, that place, and that man of God is a great man of God, and he teach everything from the Bible, and he came back home after 3 years, and he saw in his house all his parents thought he died, and he never come back like that his parent thought, but he came back, and his parent was seen him, and they are crying and crying, they are hugging him, and they are cried and cried, and they are kissed him more and more, and because they thought he died, but he did not die. God protected him. That situation, God remembered him today, and through your message, and today he is doing the God's work because of the God's grace, and God comforted him all the 3 years, and comforted him, and through his son, that man of God, and he protected him 3 years, and all the relatives, all the parents and family members thought he died, but God protected him, and God take him to home, and God is using him in the ministry in a wonderful way. That is the thing we is very much encouraged through the word of God. Thank you so much for sharing this wonderful message, and tomorrow there is a meeting is going on in his village, and in this village, and the people went to another city for more than 10 years, the 2-3 years, they came back to their village again. They are inviting him to share the word of God in their village, and tomorrow he want to share this message in that meeting, and the special meeting, and to encourage them, and to comfort them through the word of God. Thank you so much, sir, for sharing this wonderful message, and we are really very much blessed and encouraged. Praise the Lord. Amen. We serve a mighty God. మరి ప్రియులారా, మరి మనం ఆరాధించే దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన ఎంతో మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. ఆమేన్, ఆమేన్, Amen. ఆమేన్. Amen. సార్ ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అయ్యారు. నా గురించి ప్రార్థన చేయండి అయ్యారు. కొంచెం వర్షం ఎక్కువ ఉంది ఇక్కడ, వర్క్ చేసుకుంటున్నానంటే అందుకే అలా చేతులు కొంచెం కాలేయండి, బిల్డింగ్ లో కొంచెం ప్రార్థన చేయండి అయ్యారు. అన్న ఖచ్చితంగా. సార్ ప్రేజ్ ది లార్డ్. What did he say? And because of the rain
he's not able to join, and he's because of rain, and today his all hands are that in rainwater, and his hands are not good. They're all wet. Looks like he needs to shave. మరి మీరు చాలా అందంగా ఉన్నారు వేళ, మంచి గడ్డం గీసుకుని మేసం అంతా గీసుకుని చిన్న కుర్రోళ్ళ ఉన్నారంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసుకుని వచ్చాను అయ్య గారు. వర్క్ చేసి వెల్డింగ్ చేస్తున్నాను అందు గురించి. అన్న అందుకే ప్రార్థన చేయండి. Amen. Yes, sir. Amen. Jockin, Yes, sir. can you mute a couple people? Yes, sir. Praise the Lord. మరి Well, maybe సమయంలో they Galaxy. మరి సమయంలో మరి సార్ ప్లీజ్ గివ్ మీ ప్లీజ్ మేక్ మీ హోస్ట్. I thought you were. మరి రీలరా మరి జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు వేలాది స్తోత్రాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, జీవ గ్రంథంలో మా పేరు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని ఈ విధంగా నీ యొక్క బిడ్డలుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆయనకు వందనాలు తెలియజేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Lord. I think you are the host. Yes, sir. Now I am removed, sir. I am removed. And please Well, give me who's the permission. host? You are the host, sir. It won't come up. Let me. Yes, sir. Well, there it is. Okay. Yes, sir. Sorry. Yes, sir. Yes, sir. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అయ్యారండి, వందనాలు అయ్యారండి. అమ్మా వందనాలమ్మా. అదేనా అయ్యారండి, ఈరోజు అయ్యగారు చెప్పే వాక్యము మరి నాకైతే మొదటగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక తన అద్వితీయ కుమారుడు మన కోసం పంపించాడనే విషయాన్ని నాకు అక్కడ తగిలింది. ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ ఏంటంటే యోసేపు మరి ఆయన అన్నల్ని వాళ్ళందరి కోసం పోషించడానికి ముందుగా ఐగుప్తుగా వెళ్ళాడు అనేసి అక్కడికి అది నేను ఆలోచించింది ఏంటంటే, అవును మరి దేవుడు మన కోసం లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఇక్కడ యోసేపు మన అన్నలు తమ్ముడు కోసం తన తండ్రి కోసం ఎంతగానో ప్రేమించాడు కనుక దేవుడు ముందుగానే ఆ కరువులోకి వారు వెళ్తారని తెలిసే దేవుడికి మరి ముందుగా యోసేపుకు పంపించారని నాకు అర్థమైంది అయ్యారండి. మరి చాలా విషయాలు చాలా చక్కగా నేర్పిస్తుంటే నేనైతే ఎప్పుడు ఈ విధంగా నేర్చుకోలేదు. కానీ నాకు పద్దాకా అయ్యగారు మరి ఆది కాండమే చాలా రోజులు చెప్తుండగా మరి మాకైతే అలాగా మైండ్ లో ఉండిపోతున్నాయి అయ్యగారు. మరి అది నాకు ఎంతగానో ఇష్టపడుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది ప్రతిరోజు వారం అంతా మాకు ఇలాగ వాక్యం బోధిస్తుంటే మేము సంతోషిస్తున్నామండి. కొద్ది మాటలు. Amen, amen, amen. Sister Punyavati is telling, and we are very blessed people to hear the word of God every day.
we are learning. I am learning many great truths, deeper truths from the word of the Lord. And before that, in my life, I never know in Genesis there is this much of teaching. Deeper truths are hidden in the Genesis. I didn't know, but today I knew that through this messages through the Genesis messages, through sharing by the Holy Spirit through you, and I learning how we are very much how we are blessed to hear these messages, and we are praising God for that, God giving this wonderful opportunity to hear the God's word every day and learning the deeper truths from the word of the Lord. And we want to learn more and more to hear the word of God, and through his son, through his Holy Spirit. And thank you so much, sir, for coming among us and sharing the word of God every day, and explaining many great truths from the word of the Lord. Amen. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. అన్న పెద్దబాబు రక్షణ గురించి ప్రార్థన చేయండి. బాప్టిజం తీసుకోలేదు. చిన్నబాబు అయితే ఇంటర్న్షిప్ గురించి ప్రార్థన చేయండి. హైదరాబాద్ లో ఉన్నాడు. అయితే నా సేవ నిమిత్తమే చర్చ గురించి ప్రార్థన చేయండి అన్న. ఫైనాన్షియల్ విషయమే ప్రార్థన చేయించిన. ఓకే అన్న, ఓకే. మరి ఈ సమయంలో మరి తప్పకుండా ప్రార్థన చేద్దామండి. బ్రదర్ ఎబినేజర్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిజ్ ఎల్డర్ సన్ బికాస్ హీ ఈజ్ నాట్ accepted Jesus Christ. He is not taking water baptism. So please pray. God will convict him. God will speak through the Holy Spirit, and he will completely submit to the Lord, and completely surrendered his life to God, and come to him, and accepted and do the ministry for the glory of God. That is the will of God. That is his prayer. His father is praying for his elder son, because he is after his Ebenezer, his elder son will take charge of this God's work in Chhattisgarh place. Name. Anna, em peru anna? వి సత్యం అండి. పెద్ద ఆయన పేరు, చిన్న ఆయన పేరు ఏషియపు రాజా. You may have to type that. Yes sir. మరి ఆయన పేరు సత్యం. మరి సత్యం అండి. అవునండి, ఆయన చర్చికి వస్తారండి. అన్ని బాగున్నాయి. ఇంకా రక్షణలోకి రాలేదు. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు కూడా అనేవారు, డాడీ నువ్వు బాప్టిజం తీసుకున్నా అన్నని. ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్తున్నాడండి. అయితే పొద్దున సాయంత్రం కష్టపడుతున్నాడు. చిన్న అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు. చిన్న అబ్బాయికి బాప్టిజం అయిపోయింది. అన్న ఓకే అన్న, ఓకే. ఎస్ అన్న, సత్యం గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవుడు సత్యం గారిని మరి ఆయన రక్షణలోకి నడిపించాలని మరి ఆయన మనం పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. Amen. అమ్మా వందనాలమ్మా. అదే నాకు చాలా ఇంపుగా ఉంది, చాలా బాగుంది. గురించి యోహాను సువార్తలోనే మేకడను చాలా నచ్చింది అన్న. అయ్యగారికి శివన్ అయ్యగారికి ప్రైజ్ అన్న. మనోహర్ అయ్య గారు అది అమ్మగారికి తగ్గిందయ్యా. మా బాగున్నారమ్మా, దేవుని కృపను బట్టి బాగున్నారు. మీరందరూ ప్రార్థించారు. ఫోన్ నెంబర్ లేదయ్యా, నేను వైజాగ్ వచ్చాను అందుకనే చేయలేకపోయాను. అయ్యా వందనాలు. మా గురించి మా అబ్బాయి గురించి పని చేయండి. వైజాగ్ లో ఉండనయ్యా, సిగ్నల్ ఉండలేదు, అయిపోయింది బాగు చేస్తున్నారని కొంచెం గ్రూప్ లోకి రాస్తున్నా. ఒక వారం రోజులు అనుకుంటున్నాను. గురించి అయ్యగారికి చెప్పి కొంచెం అందించండి అయ్యగారు. ప్రేరణలు ఉంటాయి గారు. Pastor Sister Nagalakshmi is telling, today I am really very much blessed and encouraged through the word of the Lord, and I came to my son's house in Visakhapatnam, so he's not able to join because in the meeting sometimes, but today she joined, and so much blessed to hear the word of God. Thank you so much, sir, for sharing this wonderful message. It's a very heart touching, and we are very much blessed and encouraged to the word of God, and many great truths we are learning from Joseph's life, and he's that is Jesus Christ, looking like Jesus Christ. All his character is looking like Jesus Christ, and
He is the shadow of Jesus Christ. Yes, sir. Amen. Amen. థ్యాంక్ యూ నా ప్ర- लॉर्ड इवेंजलिस्ट उज़मा बात कर रही पाकिस्तान। तो मैं खुदा की शुक्रगुजारी करती हूँ आज का मीठा कलाम था और इस कलाम से मुझे बड़ी बरकत मिली है। और मैं आपको ये बताना चाहती हूँ अब खुदा के काम मेरी आजकल तबीयत ऐसी है, कभी मैं ठीक हो जाती हूँ और कभी मैं बहुत ज्यादा बीमार हो जाती हूँ। अभी मैं बहुत ज्यादा बीमार थी, खुदा ने मुझे फिर से एक नई जिंदगी दी है। ये 3 दिन मेरे लिए बहुत बुरे दिन गुजरे हैं, मैं बहुत सीरियस हॉस्पिटल ट्रेनिंग पे गई थी ना, मुझे कैंसर वगैरह लगाए। तो प्लीज आप मेरे लिए दुआ करें ताकि मर्जी जो मेरी जिंदगी में ना उसकी मर्जी पूरी हो, क्योंकि मैंने आगे खुदा की औलाद की बनाती करनी है। तो आप सबको बहुत ज्यादा అంధకారమే దారి మూసిన కుందదేసిన అంధకారమే